ఓం శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. బాబా నాకు జీవిత భాగస్వామి, నేను బాబాకి జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో అందరూ ఆత్మిక స్థితులు అవ్వాలి. ఈ సంకల్పాలు చేయడమే కాదు, ప్రతి నిమిషము వీటిని ప్రాక్టికల్ లైఫ్లోకి తీసుకురావాలి. అసలు అభ్యాసం చేసే ఉద్దేశమే అది. ఈ రకంగా అభ్యాసం చేసినప్పుడు ఆ పరిస్థితి వచ్చినప్పుడు, అంటే ఇది నిరంతరం ఉండాల్సిన స్థితి, కానీ ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఎప్పుడైతే మనం రాంగ్ డైరెక్షన్లో వెళ్తామో ఆత్మ ఇండికేషన్ వేసేస్తుంది. మామూలుగానే సహజ స్థితి ఉంటుంది. ఎప్పుడైనా కానీ బాబా చెప్పిన సహజ మార్గం నుంచి వేరే వ్యర్థమైన ఆలోచనలు వచ్చినప్పుడు సహజంగా ఆత్మ అన్నది ఇండికేషన్ వేసేస్తుంది. సో అందుకే బాబా బుద్ధిలో ఇవన్నీ నింపుకోవాలని చెప్పేది. అంటే బుద్ధిలో జ్ఞాన రత్నాలు నింపుకోవాలి. సో అప్పుడు సహజంగా అన్ని వచ్చేస్తూ ఉంటాయి. అందుకే సహజ మార్గం అని చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం ఏదైతే రాజయోగం గురించి చెప్పుకుంటున్నామో, సో ఈ రాజయోగం అన్నది మనం ఎక్కడైతే ఈ రామాయణ మహాకావ్యంలో అంగదుడు గురించి చెప్పుకునేటప్పుడు ఈ వానర సైన్యం అంతా ఇప్పుడు పరమాత్మ అవతరించి ఏదైతే రుద్ర జ్ఞాన యజ్ఞానికి సహయోగం ఇవ్వమని అంటున్నారో, సో ఆ సహయోగం ఇచ్చేటప్పుడు ముందుగా మనము జ్ఞానాన్ని ప్రాక్టికల్కి తెచ్చి మన బుద్ధి స్థిరంగా పెట్టుకోవాలి. మన బుద్ధి స్థిరంగా ఉన్న రోజునే మన స్వపరివర్తన జరుగుతుంది, విశ్వ పరివర్తన జరుగుతుంది, సేవలు కూడా జరుగుతాయి. సో ఈ బేసిక్ జ్ఞానం అన్నది లేనప్పుడు ఏమవుతుందంటే మన సొంత పద్ధతుల్లో చేసేసి అదే బాబా పద్ధతి అనుకుంటాం. రిజల్ట్ చూసుకున్నప్పుడు మళ్ళీ బాధపడాల్సి వస్తుంది. సో అందుకే ముందుగా మనం తెలుసుకోవాలి, బుద్ధి అన్నది గనక స్థిరంగా ఉంటే సహజంగా ఖజానాలన్నీ పనిచేయడం మొదలు పెడతాయి. సహజంగా జ్ఞానం అన్నది రావడం మొదలు పెడుతుంది. అసలు ఈ సబ్జెక్ట్ చెప్తుంటే ఇంత లోతుందా, ఇది మాకు తెలీదు, అసలు అనుకోలేదు బాబా ఇంత చెప్పారని, ఇవన్నీ అనుకుంటున్నారే గాని ఇప్పుడు నేను అందుకే మీకు నా ఉదాహరణ ఇచ్చాను. ఇప్పుడు నేను చదువుకోవడం ఆ ఎంకామ్ వరకు 23 సంవత్సరాలు ఏదైతే లౌకిక చదువు చదివామో బాబా జ్ఞానం చదవడానికి 23 సంవత్సరాలు పట్టలేదు. ఎవరికి పట్టదు అసలు అంత సమయము. కారణం ఏంటంటే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఇది ఏదైతే ఉందో, ఆత్మ జ్ఞానము, బ్రహ్మ జ్ఞానము, రాజయోగము, కర్మల గుహ్యగతి, ఈ సృష్టి చక్ర జ్ఞానం, ఇవేవైతే భగవంతుడు ఇస్తున్నారో ఇది యాక్చువల్లీ ఆత్మలో ఉంది. ఆత్మ యొక్క స్వధర్మం ఏదైతే అనుకుంటున్నామో ఈ శాంతి, ప్రేమ, పవిత్రత, జ్ఞానం, అని ఈ జ్ఞానం అన్నది అందరిలోనూ ఉంది. అది ఏదో భగవంతుడు ఎన్నుకుని ఏదో మంజులకి ఇవ్వడం, వాళ్ళకి ఇవ్వడము, వీళ్ళకి ఇవ్వడం అంటూ ఉండదు. ఇప్పుడు శాంతి అన్న ఖజానా ఉందంటే ఆయన పూర్తిగానే తీసుకోండి అంటున్నాడు. మనం ఏదో వీలున్నప్పుడు శాంతిని అనుభవం పరిస్థితులు అనుకూలంగా ఉంటే శాంతిగా ఉంటున్నాం, పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే వదిలేసుకుంటున్నాం. ఇది అంతే. జ్ఞానం ప్రతి ఆత్మలోనే ఉంది. మరి ఎందుకు ఎమర్జ్ అవ్వట్లేదు అని అంటే ఇక్కడే బాబా ఈ రాజయోగాన్ని చెప్తుంది. జ్ఞానం చెప్పేసి సింపుల్ గా మీకు ఇంకా అర్థం కావాలంటే ఇప్పుడు ఈ ఆత్మ ఉంది, ఈ ఆత్మలో ఇవన్నీ ఉన్నాయి, ఈ ఖజానాలు. సో ఇప్పుడు మనం చెప్పుకునేది జ్ఞానం గురించి. సో ఇక్కడ బాబా ఏం చేశాడు, మనం మరజీవ జన్మ, ఈ మరజీవ జన్మ అనేది ఫిక్స్ అయిపోవాలి. ఇంకా ఆ జన్మ తీసుకున్నప్పుడే బ్రాహ్మణులమయ్యాం మనం.
దివ్య బుద్ధి అన్న గిఫ్ట్ ఇచ్చేశాడు. ఆయన కనెక్ట్ అయినప్పుడు వచ్చేదే బుద్ధి ఇక్కడ. సో బుద్ధి దివ్యంగా అయింది ఇక్కడ. అయిన తర్వాత ఈ ఖజానాలు ఏవైతే ఉన్నాయో ఇవి సహజంగా పనిచేస్తాయి. పని చెయ్యకపోవడానికి కారణం బాబాల మురళి చెప్పింది ఏంటంటే, మీరు వికారాలకు వశం అయితే ఇది పని చెయ్యదు. అంటే ముఖ్యంగా అహంకారాన్ని గనక తీసుకుంటే, లేదా క్రోధము, లోభం తీసుకుని వీటిని గనక మీరు తీసేశారు అనుకోండి, ఇవి సహజంగా బయటకు వచ్చేస్తాయి. ఇంతే అని చెప్పేది, అందుకే నన్ను తలుచుకోండి అంటుంటాడు. మనం ఏమి చాలా సంవత్సరాల తరబడి కూర్చుని సబ్జెక్టు చదివేసి 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 అంత హైరాణ పడాల్సింది. నా వ్యక్తిగత అనుభవం చెప్తున్నాను. అన్ని ఏళ్ల తరబడి కూర్చుని చదవాల్సిన అవసరం లేదు. అది ఆత్మలోనే ఉంది. కానీ ఇది బయటికి తీసేయాలి, వ్యర్థం తీసేయాలి. సో ఇది గనక మనం తీసేయగలిగితే సహజంగా మనం ఆత్మాన్న స్థితిలోకి వచ్చినప్పుడు, మన నుంచి తరంగాలు వెళ్ళినప్పుడు జ్ఞానం యొక్క ప్రకాశం, శక్తి యొక్క ప్రకాశం వ్యాపిస్తుంది. సో ఇప్పుడు నేను క్లాసులు తీసేటప్పుడు ఈ రకంగా విస్తారంగా చెప్తూ ఉంటే, ఓహో ఇంత సబ్జెక్ట్ ఉందేమో, ఇంత మనం చెప్పగలమా, అది సాధ్యమేనా, కొత్త వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆ తర్వాత భక్తుల పరిస్థితి ఏంటి అని ఇటు పక్కన సెల్ఫ్ మీద ఫోకస్ తీసేసి మనమంటే తెలుసుకునేసాము, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటున్నారు. సో ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే, ఇందాక నేను గ్రూప్ లో ఒక మెసేజ్ పెట్టాను. ఈ చిత్రాన్ని వేసి చూపించాం ఇక్కడ. సో భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ అని చెప్పేసి ఏదైతే భగవాన్ 9వ అధ్యాయం 22వ శ్లోకంలో యోగక్షేమం వహామ్యహం అని చెప్పాడు. అంటే మీ అందరి యోగక్షేమాలు. యోగము అంటే ఏంటి, యోగంలో ఏం చెప్తున్నాడు బాబా, శక్తినిచ్చి ఏ రకంగా ఈ జ్ఞానాన్ని వాడాలా అని చెప్తున్నాడు. సో ఆ యోగము, యోగక్షేమము అంటే మీ యొక్క క్షేమం, మీ యొక్క వెల్ఫేర్ కూడా నేనే చూస్తా అంటున్నాడు. యోగక్షేమం వహామ్యహం అంటే అది నా బాధ్యత అంటున్నాడు. అంటే ఆయన బాధ్యత తీసుకున్న తర్వాత కూడా మరి ఎందుకు ఇప్పుడు ఇదే తీసుకుందాం అంటే, ఇప్పుడు మన ప్రశ్న, నేను ఏ ప్రశ్నకు సమాధానం ఇస్తున్నానంటే, మనమైతే తెలుసుకున్నాం మరి భక్తుల పరిస్థితి ఏంటి, జ్ఞానంలోకి మరి రాని వాళ్ళ పరిస్థితి ఏంటి, సరే ఇప్పుడు చిత్రం చూసినట్టు చిన్నపిల్లల పరిస్థితి ఏంటి అని అంటే, ఇక్కడ ముందు మనం రాజయోగులం ఈ కాన్సెప్ట్ ని అర్థం చేసుకుని మనము బాబా స్మృతిలో ఉన్నప్పుడు మనము సురక్షితంగా ఉన్నాము అన్న ఈ భావన ముందు మనలోకి రావాలి. మనము ఆయన రక్షణ కవచంలో ఉన్నామని, సురక్షితంగా ఉన్నామన్న భావన మనలోకి రావాలి. మనలోకి వచ్చినప్పుడు సహజంగా మనం నమ్మాలి ఆయన మనం రక్షించడానికి వచ్చారని. ఎప్పుడైతే ఈ రకంగా జ్ఞానుల్లో నిశ్చయ బుద్ధి ఏర్పడుతుందో స్వతహాగా అక్కడ భక్తులు నమ్ముతారు. ఇక్కడ మనమే అసలు ఆయన అవతరణ యొక్క అర్థం కర్తవ్యం ఏదైతే ఉందో ధర్మస్థాపన, ఇది మనమే ఇక్కడ నమ్మలేదు. ఏదో బాబా వచ్చారు అని అంటే ఇంకా వచ్చారు, వచ్చి ఏంటంటే పతితుల్ని పావనంగా చేస్తారు అంతే. ఆ తర్వాత ఏమైంది ప్రాక్టికల్ అంటే భోగులు బ్రహ్మ భోజనాలు అన్నట్టు అయిపోయింది. ఇంకా నేను మళ్ళీ మళ్ళీ చెప్తుంటే మీకు నచ్చకపోవచ్చు, కానీ ఇంకా మీ దీని నుంచి రావాలి, ఆయన అవతరణ ఎందుకు తీసుకున్నారన్నది తెలియాలి. సో ఇప్పుడు ఇది ఏదైతే భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ అని చెప్పి ఇది వేశామో, ఇప్పుడు ఈ విషయాన్ని తెలియని వాళ్ళకి మనం కూర్చుని ఇలా 3 గంటలకు 8:30 క్లాసులు తీయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనలో నిశ్చయ బుద్ధి ఏర్పడాలి, భగవంతుడు అవతరించింది మన యొక్క క్షేమం కోసమే అని మనమైన అవతరణని నమ్మాలి. మన ప్రవర్తన ద్వారా అక్కడ ప్రత్యక్షం అవ్వాలి. సో ఎక్కడి నుంచి మొదలెట్టాలి అని అంటే, మన ఇల్లైన సేవా స్థానం నుంచి మొదలు పెట్టాలి. మళ్ళీ ఎక్కడికి వెళ్ళి చెప్పాలి, ఎవరికి చెప్పాలి అన్న ప్రశ్నలు మనకు రాకూడదు. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఎవరికి చెప్పాలి, ఎక్కడికి వెళ్ళి చెప్పాలి, ఎలా చెప్పాలి, వీటన్నిటికీ ఆన్సర్ ఫస్ట్ మన ఇంటి నుంచే మొదలు పెట్టాలి. ముందు మన మీద ప్రయోగం చెయ్యాలి, మనము రక్షణ కవచంలోకి రావాలి. సో మన విషయానికి వచ్చేసరికి మనము శివశక్తి కంబైన్డ్ స్వరూపాలం ఈశ్వరీయ సేవ కోసం అవతరించామనంటే మనం రక్షణ కవచంలోకి వచ్చేస్తాం. ఇళ్లలో పిల్లలుంటే ఆ పిల్లలకి సంకల్పాలు నేర్పిస్తారు.
నేర్పించినప్పుడు వాళ్ళకి ఇంత సబ్జెక్ట్ తెలియాల్సిన అవసరం లేదు. పిల్లలకే కాదు, పెద్దలకు కానీ, భక్తులకు కానీ అవసరం లేదు. తెలుసుకుని జీవన్ముక్తి మార్గంలోకి వస్తామంటే కూర్చుని చెప్పండి. కానీ ఒకవేళ ఈ రక్షణ కావాలి అంటే సమస్యలు అట్లా వచ్చినప్పుడు చెప్పాలి అని అనుకున్నప్పుడు ఈ సంకల్పం ఏదైతే బాక్స్ లో వేసామో, నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి అని, ఈ మాత్రం సపోజ్ ఇప్పుడు ఈ చూసినప్పుడు ఈ బేబీ నేస్ చూపించాం ఇక్కడ. సో ఈ మధ్య స్కూల్ పిల్లల మీద కూడా జరుగుతున్నాయి, ఇళ్లలో కూడా జరుగుతున్నాయి, ఎన్నో జరుగుతున్నాయి. ఇంకేం జరుగుతుంది అన్నది పక్కన పెట్టేద్దాం, పరిష్కారం మాట్లాడుకుందాం. ఈ పిల్లలకు నేర్పించినప్పుడు ఇవి ఎలా పనిచేస్తాయి అని అంటే, డాక్టర్ మందులు ఇచ్చినట్టే. ఈ రోజు చిన్నపిల్లలకు ఆరోగ్యం బాగాలేకపోతే పీడియాట్రిషియన్ దగ్గర తీసుకెళ్తున్నాం, డాక్టర్ దగ్గరికి. సో డాక్టరే టెస్ట్ చేసి మందులు ఇస్తున్నారు, పిల్లలకి వేసేస్తున్నారు, నయం అవుతోంది. ఆ పిల్లలకి డాక్టర్ ఏం మందు వేశారు, ఆ మందు ఏ కాంపోజిషన్ అంటే మెడిసిన్ ఏం వాడారు, ఏ కంపెనీ తయారు చేసింది, దాని రేట్ ఎంత, ఇవి ఏమి ఆ పిల్లలకు తెలియాల్సిన అవసరం లేదు. తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఇది అంతే. ఈ సంకల్పం ఏదైతే ఉందో ఇదే సంజీవిని గుళిక అంటున్నాడు ఆయన. సంజీవిని గుళిక అంటే ఏంటి? ఇక్కడ మన రామాయణానికి వస్తే ఇప్పుడు అంగదుడి దగ్గరకు వచ్చేసరికి బుద్ధి స్థిరంగా పెడితే ఏమవుతుందా అన్నది ఇప్పుడు దీనికి రిలేట్ చేసి చూడండి. మధ్యలో ఇంకా సంఘటనలు ఉన్నాయి, మీకు సబ్జెక్ట్ దిగాల అని చెప్పి చెప్తున్నా. సో ఇక్కడ ఏమైంది, ఆంజనేయ స్వామి తెచ్చేటప్పుడు ఆ లక్ష్మణుడు పడిపోయినప్పుడు, మూర్ఛపోయినప్పుడు, సో అది తర్వాత చెప్తాను. ఫస్ట్ ఈ చిన్నపిల్లల గురించి మాట్లాడుకుందాం మనం. ఆ సంజీవిని పర్వతం తీసుకొచ్చినప్పుడు ఆ సంజీవిని మూలికని వాసన చూపించినప్పుడు లక్ష్మణుడు మూర్ఛ నుంచి స్పృహలోకి వచ్చినట్టు చూపించారు. అంటే ఇది ఏదైతే సంజీవని గుళిక అని చెప్పి బాబా మురళిలో చెప్పారు అంటే జీవించడం తిరిగి. అంటే అది ఏంటా సంజీవని గుళిక? పరమాత్మ యొక్క స్మృతి, మన్మనాభవ అంటున్నాడు. సో ఈ పిల్లలకు అది నేర్పించినప్పుడు ఆ పిల్లలకు దాని గురించి తెలియకపోయినా కానీ సహజంగా కనెక్ట్ అవుతారు. పిల్లలైతే ఇంకా బాగా కనెక్ట్ అవ్వగలరు. ఎందుకంటే శరీరం చిన్నపిల్లల శరీరము, ఆత్మ చిన్నపిల్లలు కాదు. సో ఆ శరీరంలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఇంకా అటాచ్మెంట్ ఉండదు. మనకేంటంటే వయసు పెరిగిన కొద్దీ ఇంకా ఆ తర్వాత చదువు, స్త్రీ పురుషులు, ఈ చదువుకున్నాము, ఇంత డబ్బు, ఈ కులము, వాళ్ళు వీళ్ళని ఇన్ని డివిజన్స్ మనలో ఉంటాయి కానీ వాళ్ళలో ఉండవు ఆ వయసులో. సో కాబట్టి ఏమవుతుందంటే ఈజీగా బాబా కనెక్ట్ అయిపోతారు. సో వాళ్ళకి అది అర్థమైనా అర్థం కాకపోయినా ఆ కనెక్ట్ అయినప్పుడు ఏమైపోతుంది అంటే సహజంగా వాళ్ళ ఆత్మలో ఉన్న పాపం వినాశనం అవుతుంది. పిల్లలు ఏమేమి రాసుకుని వచ్చారో మనకు తెలియదు. మనం ఏవైతే ఇప్పుడు బయట సమాజంలో చూస్తున్నామో అలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ సంఘటన జరిగిన తర్వాత తెలుస్తోంది అందరికీ, అరే ఇలా జరిగింది అని. తర్వాత సమాజాన్ని తప్పు పడుతున్నారు, స్కూల్ యాజమాన్యాన్ని తప్పు పడుతున్నారు, ఆ తర్వాత ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారో వాళ్ళకి తప్పు అంటున్నారు. తర్వాత సోషల్ మీడియాలో ఇలాంటివి వస్తున్నందుకు, బూతులు ఇది వచ్చినందుకు ప్రభావితం అవుతున్నారు అంటున్నారు, చట్టాలు రావాలన్నారు, షూట్ చేయాలన్నారు. సో ఇంత కాంప్లికేట్ చేయాల్సిన అవసరం లేదు, రూట్ దగ్గర నుంచి తీసుకెళ్ళిపోవాలి. సో అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ మీరు ఇంట్లో నుంచి ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి. ఆ పిల్లలకు నేర్పించినప్పుడు, సో మీరు ఎప్పుడు నేర్పిస్తారు? మీకు బాబా ఇచ్చిన సంజ అంటే ఇక్కడ ముందు తల్లిదండ్రులు నమ్మాలి. ఇప్పుడు ఈ రోజు డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆ డాక్టర్ మందులు ఇస్తే పాపకు నయం అవుతుందన్న విషయం ఫస్ట్ తల్లిదండ్రులు నమ్మాలి. ఆ నమ్మితేనే ఆ డాక్టర్ వేసిన టానిక్లు మందులు వేస్తారు. ఇది అంతే. ఇక్కడ ముందు తల్లిదండ్రులకు నిశ్చయం ఏర్పడాలి, తండ్రి చెప్పే సంకల్పాల వల్ల పిల్లలకు రక్షణ వస్తుంది అని. ఆ పిల్లలకు ఆ సంకల్పాలు నేర్పించినప్పుడు స్వతహాగా కనెక్ట్ అయిపోతారు ఆయన. కాబట్టి ఎట్లా చేసినా కనెక్ట్ అయిపోతారు. సో అర్జున విషాద యోగం ఎగ్జాంపుల్ అందుకే ఇచ్చాం. విషాదంలో ఉన్నా కనెక్ట్ అవుతాడు, సంతోషంలో ఎటు నుంచి చూసినా కనెక్ట్ అయిపోతాం. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ పిల్లల్లో ఉన్న పాపం ఏదైతే ఉందో అది వినాశనం అయిపోతుంది. అది వాళ్ళకి అర్థం చేయించి, అంటే పాపం గురించి కాదు, ఆ సంకల్పాలు ఆ రకంగా చెయ్యాలి అని చెప్పి మీరు ఇంట్లో దీనికంటూ మళ్ళీ చెప్తున్నాను, సమయం కేటాయిస్తే మరీ మంచిది. పిల్లలకు ఏదో జరిగిన తర్వాత అప్పుడు వ్యవస్థను ఎలా బాగు చేయాలి, సమాజంలో ఉన్న తప్పులేంటి అని చెప్పి అవన్నీ వెతుక్కుంటూ ఏడ్చుకుంటూ కూర్చునే కన్నా ఇప్పుడే ఒక రోజు వాళ్ళకి చదువు అయిపోయినది, హెవీ అయిపోయిందని అనుకున్నా 1 నిమిషం తీలేమా?
ఈ రోజు ఆ ఒక నిమిషం తీయలేకపోతే ఆ తర్వాత ఇంకా జీవితాంతం అన్నట్టుంది దుఃఖం. ఎందుకంటే ఎవరెవరు ఏ ఏ పిల్లల ఆత్మ తన జర్నీలో ఉంది. ఏమేమి కర్మల ఖాతాలు రాసుకుని వస్తున్నారో మనకు తెలియదు. వచ్చిన తర్వాత అయ్యో అనుకునే కన్నా ఇప్పుడు భగవంతుడు అవతరించింది అందుకే ముందే సరిదిద్దుకోండి అంటున్నాడు. అది వాళ్ళ రక్షణ గురించే కావచ్చు, వాళ్ళ చదువుల గురించే కావచ్చు, ఆ తర్వాత భవిష్యత్తులో వాళ్ళు డబ్బు సంపాదిస్తారా సంపాదించరా అంటే ఒక బంగారు భవిష్యత్తు. ఇప్పుడు భగవంతుడు ఏ రకంగా మన భవిష్యత్తును తయారు చేయడానికి వచ్చారో అదే విధంగా సింపుల్ గా ఆ రకంగా చిన్నపిల్లలకు నేర్పించేస్తూ వెళ్ళిపోతే సహజంగా కనెక్ట్ అవుతారు, పాపం వినాశనం అవుతుంది. ఆ తర్వాత మనం పిల్లలు బయటికి పోతే ఏమవుతుందా అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు. అలా భయపడుతూ ఉంటే భయం యొక్క తరంగాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. సో ఈ దీంట్లో చూపించినట్టు ఈ ఇమేజ్ ని ఇంకా ఇంప్రొవైజ్ చేస్తాము. వాళ్ళ యొక్క దృష్టే కాదు, వాళ్ళ యొక్క చేయి కూడా ఒంటి మీద పడదు. ఆ ఏవైతే తమో ప్రధాన దృష్టి ఉందో ఆ దృష్టి ఏమవుతుందంటే ఈ యొక్క రక్షణ కవచానికి తగిలి రివర్స్ వెళ్ళిపోతాయి. ఇంకా చెయ్యి వేయడం అన్నదైతే ఇంకా అసంభవం. ఇది యాక్చువల్ గా భగవంతుడు వచ్చి ఆ యోగక్షేమ వహ అంటే మన రక్షణ కోసమని. అంటే ప్రపంచం ఈ రకంగా తమో అయిపోయి ఇంకా ఏ వయసు వాళ్ళకు రక్షణ లేదన్నట్టు. సో అందుకే ఇక్కడ నేర్పించేటప్పుడు బాబా యోగ రూపీ కవచము అన్నాడు. అందుకే ఎప్పుడైతే బాబా కనెక్ట్ అవుతామో ఆత్మలోకి శక్తి వస్తుంది. అది బాబా అది ఈశ్వరీయ శక్తి, దైవీ శక్తి అంటున్నాడు. కానీ మీకు అర్థం కాకపోవడం వల్ల నేను అష్టశక్తులని సర్వశక్తులు అని చెప్పి ఇన్ని పాఠాలు చెప్పాల్సి వచ్చిందని ఒక మురళిలో ఉంది. సో కాబట్టి ఏ శక్తి వాడాలి ఏం చేయాలని మీరు ఇంత ఇచ్చేయాల్సింది. బాబానే చెప్పాడు అది యాక్చువల్ గా దైవీ శక్తి అంతే. సబ్జెక్ట్ అర్థం కాకపోవడం వల్ల ఆయన కూడా విస్తారంలోకి వెళ్లాల్సి వచ్చింది. సో ఆ విస్తారంలోకి వెళ్ళినప్పుడు ఇంకా పిల్లలకు అర్థం కావడానికి చిత్రాల ద్వారా చెప్తానికి ఇంకా అర్థమవుతుంది అన్నట్టు చిత్రాలు వేశారు. ఇంకా బాబాని ఫాలో అయిపోయి మేము కూడా చిత్రాలు వేసి చూపించాం. ఇదిగో ఆయన కాపాడేటప్పుడు ఈ రకంగా రక్షణ కవచం. ఈ తాబేలు చూపించినప్పుడు ఇది యోగరూపి కవచం ఇది. సో అది కొద్ది మంది అర్థం చేసుకున్నారు. సో ఇప్పుడు ఈ రకంగా వేసి చూపిస్తున్నాం. ఇదిగో ఆ రకంగా ఆయన నుంచి కిరణాలు వస్తే ఇది యోగరూపి కవచం. ఎప్పుడు ఆ రకంగా తలుచుకున్నప్పుడు. సో ఆ సమయానికి ఇప్పుడు ఇలాంటివి ఏమన్నా వచ్చినప్పుడు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఆ రకంగా ఫిజికల్ డ్యామేజ్కి వచ్చినప్పుడు భయపడిపోతూ ఉంటారు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ముందే అభ్యాసం చేస్తే ఆ సమయానికి భయం కూడా ఉండదు, సహజంగా గుర్తొస్తుంది. సో అప్పుడు ఏమైపోతుంది, పర్వతం లాంటిది దూదిలాగా వెళ్ళినట్టు ఆ వ్యక్తులు వస్తారు, ఆ పరిస్థితులు వస్తాయి, కానీ సురక్షితంగా ఉంటాం. అందుకే మీ కర్మభోగాన్ని శూలం లాంటిది ముళ్ళులాగా తీసేస్తా అంటున్నాడు. సో దానివల్ల ఏమవుతుంది, జస్ట్ ఆ సమయానికి ఏదో చిన్నగా భయము అలజడి అంతే తప్పితే ఆ తమో ప్రధాన తరంగాల వల్ల మనసు పాడు కాదు, శరీరానికి డ్యామేజ్ కాదు. అంటే ఎంత రక్షిస్తున్నాడో చూసుకోండి దీన్ని బట్టి ఆయన మనకి. సో ఈ జ్ఞానాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తారు తెలియని వాళ్ళకి అంటే ఇలాగే రాబోయే చిత్రాలు కూడా వేస్తాము. ఈ మాత్రం ఒక సంకల్పము, నేను ఆత్మని, శివ పరమాత్మ నా తండ్రి. సో ఆ తలుచుకునేటప్పుడు కూడా నిరాకారుణ్ణి తలుచుకోవాలి. ఆ నిరాకారుడికి సంబంధించిన సంకల్పాలు ఏవైతే భగవద్గీతలో ఉన్నాయి, ఇప్పుడు మామూలుగా వెళ్ళి మీరు నిరాకారుణ్ణి తలుచుకోండి అంటే అంటే ఓం శాంతి వాళ్ళు పూజలు చేయొద్దు అంటారు అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతుంది సబ్జెక్ట్. సో అందుకే మీకు సులువుగా ఉండడం కోసమని ఆ శ్లోకాలు కూడా పోస్ట్ చేసి ఓవరాల్ ఒక పోస్చర్, ఒక టెక్స్ట్ లాగా తయారు చేసేసి పెడతాము. సో ఇప్పుడు యజ్ఞాన్ని వానర సైన్యం ముందుకు తీసుకెళ్లడం అంటే ఇంక ఇవన్నీ ఫార్వర్డ్ చేస్తూ పోవాలి. ఇంటి నుంచి మొదలు ఇంకా మీ ఇల్లే సేవాస్థానం అనుకోవాలి. ఇంకా సేవాస్థానం అనుకుని మొత్తము ఇప్పుడు మేము చూపించడం పిల్లల గురించి చూపించాం. సో మీ ఇంట్లో పిల్లలే కాదు, విశ్వంలోని ఆత్మలందరూ మీ పిల్లలు అనుకుని ఈ సందేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. భగవంతుడు మనని మన యోగక్షేమాలు ఆయన బాధ్యతగా తీసుకున్నాం. యోగక్షేమం వహామ్యహం అన్నాడంటే నా బాధ్యత అంటున్నాడు. మనం చేసుకున్న పుణ్యానికి డైరెక్ట్ గా నిరాకారుడి నుంచే మనం తెలుసుకుంటున్నాము. తర్వాత మరి మీరేదో జ్యోతిర్బిందు అని అంటారు, అంటే ఎక్కడుందా జ్యోతిర్బిందు అని చెప్పి ఎక్కడా రాసలేదు కదా అంటారు. నిజంగా ఎక్కడా లేదు. ఓం శాంతి వాళ్ళు భగవంతుడు జ్యోతి అంటారు, కానీ యాక్చువల్ గానే నిరాకారుడు అని చెప్తే నిజంగానే బాబా అవతరించినప్పుడు కూడా బ్రహ్మబాబా శరీరంలోకి వచ్చినప్పుడు ప్రకాశమయ స్వరూపం శివోహం శివోహం అన్నారు. ప్రకాశమయ స్వరూపం జ్యోతిర్బిందు స్వరూపం అని ఇంత లెందీగా ఏం చెప్పలేదు.
ఆ నిజానంద స్వరూపం, ప్రకాశమయ స్వరూపం, ఆనంద స్వరూపం అని అన్నారు. సో ప్రకాశ స్వరూపుడే భగవంతుడు. అదే భగవద్గీతలో వచ్చింది. శ్లోకాలు కూడా ఆ మధ్య చూపించాం, మళ్ళీ వేస్తాం. సో కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు జ్ఞానం చెప్పేటప్పుడు. మీరు చెప్పడానికి వెళ్ళినప్పుడు మీరు ఏదో జ్యోతి అంటారు, బిందు అంటారు అంటే బిందు రూపము, బిందు రూపంలోకి రావడము, బాబా బిందువు, మీరు బిందువు అని మురళిలో ఉంది, కాదనట్లేదు నేను. బాబా బిందువు, మీరు బిందువు అని అంటే అక్కడ ఏం చెప్పాడనే సంకల్పము, నేను బాబా వారిని, బాబా నా వారు అని చెప్పి వ్యర్థానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు అన్నారు. ఆ సందర్భంలో చెప్పాడు ఆయన, సందర్భం కూడా చూడాలి. సో ఇప్పుడు మీరు కొత్త వాళ్ళకి, భక్తులకు చెప్పేటప్పుడు భగవద్గీత 2 శ్లోకాలు వేస్తాం, అవి చెప్తారు. సో ప్రకాశమయ స్వరూపం శివోహం అన్నాడంటే నేను శివుణ్ణి, ప్రకాశ స్వరూపాన్ని. సో ఎప్పుడైతే ఆ ప్రకాశమయ స్వరూపమైన ఆ భగవంతుని తలుచుకుంటామో అప్పుడు యోగక్షేమం. మీ క్షేమము నా బాధ్యత. అసలు ఆ మాటలు వింటూనే ఎంతో ధైర్యం వచ్చేస్తుంది. ఈ రోజు మనల్ని కాపాడడానికి భగవంతుడు వచ్చారు, బాధ్యత తీసుకున్నారు. ఒకరు మన బాధ్యత తీసుకున్నారు అంటేనే ఏమనిపిస్తుంది, తేలికైపోమా? ఇప్పుడు ఏమైపోయిందంటే ఉన్నాయన్నీ మనమే మోసేసుకుంటూ కూర్చుంటాయి. భూమి భారం అంతా మన మీదే ఉన్నట్టుంది. ఓ కష్టాలు, ఈ సమస్య, ఆ సమస్య, ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది. సో అంత బరువు మనం మొయ్యమని ఎక్కడా చెప్పట్లేదు, నేను మోస్తాను అంటున్నాడు. అందుకే ఒక మురళిలు ఏమంటాడంటే మీకు బాగా బరువులు మోయడం అలవాటు అయిపోయింది అంటున్నారు. అంటే ఇప్పటికి ఇంకా కష్టాలని, సమస్యలని, వాళ్ళు ఇలా అన్నారు, ఒక మురళిలు అంటారు చూసారు, ఆ మురికి తట్ట పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఏంటి ఆ మురికి తట్ట అంటే ఇక వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, ఇంట్లో వాళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు నన్ను టార్గెట్ చేశారు, నన్ను ఈ మాటలు అన్నారు. సో వాళ్ళు నా దగ్గర డబ్బు తీసుకున్నారు, వాళ్ళని మోసం చేసేసారు. మేము ఈ రోజు కష్టాల్లో వస్తే అప్పు తీసుకున్నాము, అప్పులోళ్ళు వచ్చారు వడ్డీ కోసం. ఆరోగ్యం బాగాలేదు, డబ్బు హాస్పిటల్లో ఖర్చు అయిపోయింది, పిల్లల మాట వినట్లేదు, అది ఎప్పుడు ఆ బరువు మోసుకొని తిరుగుతుంటారు. మీరు చెయ్యడం మొదలు పెట్టండి, ప్రత్యక్ష ఫలం వచ్చేస్తుంది అంటున్నాడు. ఆరోగ్యం ఇస్తా అంటున్నాడు ఆయన, డబ్బు ఇస్తా అంటున్నాడు, ప్రకృతి అనుకూలంగా ఉంటుంది అంటున్నారు, సంబంధాలు సరిదిద్దుతా, అన్ని చేస్తా అంటున్నాడు ఆయన, మనమే తీసుకోవట్లేదు. సో అది ఏ రకంగా సరిదిద్దుతాం మరి ఈ విషయాలను అంటే, ఎప్పుడైతే మన కర్మేంద్రియాల పైన రాజ్యం చేస్తామో, స్వరాజ్యాధికారులు అంటున్నాడు. సో మనం ఇప్పుడు పిల్లలకు సంబంధించిన సమస్యను తెలుసుకున్నాము, ఈ 2 రోజుల నుంచి ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకుంటున్నాము. ఇప్పుడు ఇదే రాజ్యం అంటే జ్ఞానం అన్న సబ్జెక్ట్ లో వచ్చేసింది ఏం చెయ్యాలి అని. అది చెయ్యడానికి శక్తి అవసరం. సో కాబట్టి మళ్ళీ ఆ సబ్జెక్ట్ అంతా మళ్ళీ అక్కడ మీకు మళ్ళీ క్లాస్ ద్వారా మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది. సో ఆరోగ్య సమస్యల గురించి చెప్పాను, భద్రత, సెక్యూరిటీ. ఎగ్జాంపుల్కి చిన్నపిల్లలు ఇచ్చాము, అందరికీ వర్తిస్తుంది. చిన్న పిల్లలే కాదు, పెద్ద పిల్లలే కాదు, పురుష శరీరాత్మలు, స్త్రీ శరీరాత్మలను హింసించిన మాటల ద్వారా, సంకల్పాల ద్వారా, కర్మల ద్వారా, ఒకవేళ స్త్రీ శరీరధారి ఆత్మలు పురుష శరీరధారి ఆత్మలని, అంటే మేల్ కాస్ట్యూమ్, ఈ కాస్ట్యూమ్ శరీరము అంటే ఇది ఆత్మ కథ, ఇది ఆడవాళ్ళది మగవాళ్ళ కథ కాదు ఇది. సో ఇప్పుడు మనము ఒక కాస్ట్యూమ్ అంటున్నాడు బాబా దీన్ని. సో మేల్ కాస్ట్యూమ్ సోల్స్, ఫీమేల్ కాస్ట్యూమ్ సోల్స్. సో ఎవరిని ఏ రకంగా హింసించుకున్నా కానీ మనల్ని దాని నుంచి రక్షించుకునే పద్ధతి మాత్రము రాజయోగమే. అంటే కర్మేంద్రియ ద్వారా కనిపిస్తుంది, చెవి ద్వారా వినిపిస్తుంది, కానీ స్థితి స్థిరంగా పెడతాం. సో ఏ రకంగా పెడతాం అన్నది అభ్యాసం చేసేటప్పుడు స్టార్టింగ్ అంటే ఎవరికైనా యోగం కుదరట్లేదు, చెయ్యట్లేదు, పెట్టట్లేదు అంటే అసలు ఏం అభ్యాసం చెయ్యాలి అని అంటే ఒక సంకల్పం తీసుకోండి. ఇదే తీసుకుందాం, సింపుల్, మనకు అలవాటైందే. సో అందరూ ఒకసారి కొంచెం అలర్ట్గా కూర్చోండి. పనులు చేసేవాళ్ళు, నడిచేవాళ్ళు, తిరిగేవాళ్ళు ఒక్క 10 minutes ఈ బుద్ధి స్థిరంగా పెట్టడం అంటే అది ప్రాక్టికల్గా ఎలా చేయాలో నేర్పిస్తాను. నేర్చుకుంటున్నారు కాబట్టి కూర్చోవాల్సి వస్తుంది, కానీ మీరు తర్వాత ఇళ్లలో పనులు చేసేటప్పుడు కూడా ఈ విషయంలో అలర్ట్గా ఉండి చెయ్యొచ్చు. సో బుద్ధి స్థిరంగా పెట్టడము, బుద్ధి రూపి పాదాన్ని కదపొద్దు, యోగ రూపి కవచంలో ఉండడము అని ఇది ఏదైతే బాబా చెప్తున్నాడో స్టార్టింగ్ లో ఎట్లా అభ్యాసం చేస్తారంటే, నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. ఈ సంకల్పం చేసినప్పుడు భృకుటి మధ్యస్థానంలో
ఆత్మని విజువలైజ్ చేస్తామో, మీకు దగ్గరగా బాబాని విజువలైజ్ చేసి ఈ నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని అన్న సంకల్పాన్ని కదపకుండా అభ్యాసం చేసి ట్రై చేయండి. సో మీ కళ్ళకి అందరూ కనిపిస్తుంటారు, చెవులకు అన్ని వినిపిస్తూ ఉంటాయి. అయినా కానీ కళ్ళకు కనిపిస్తున్న దానికి సంబంధించిన ఆలోచనలు చేయొద్దు, చెవులకు వినిపించే దాన్ని బట్టి ఆలోచనలు చేయొద్దు. ఇది యాక్చువల్గా బుద్ధిని అంటే సంకల్పాలని స్థిరంగా పెట్టడం. బాబా అంటారు కదా, మీ సంకల్పాన్ని ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టాలి అని చెప్పేసి. సో అది ఎట్లా అభ్యాసం చేస్తారంటే ఈ రకంగా అభ్యాసం చేయాలి. సో ఒకసారి అందరూ కూర్చుని చెయ్యండి. ఇది క్లాసు. కాసేపు కూర్చొని ఒక్క 10 నిమిషాలు కేటాయించండి మీకోసము. సో అందరూ సంకల్పం చేసి మీ కంటికి ఏం కనిపించినా, చెవికి ఏం వినిపించినా, ఏం ఆలోచనలు వచ్చినా మళ్ళీ మళ్ళీ మారుస్తూ పోండి, నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి. సో మీరు ఆలోచించేటప్పుడు ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు, ఎక్కువ మటుకు బాధ పెట్టిన వాళ్ళే గుర్తొస్తూ ఉంటారు. ఎందుకంటే మన ఆలోచనలు వాళ్ళ మీదే ఉంటే, మనకు మంచి చేసిన వాళ్ళు ఎలాగో మనకు గుర్తుండరు, మనకు ఎట్లాగో లోకువ. సో వాళ్ళే ఎక్కువ గుర్తొస్తూ ఉంటారు. లేదా అప్పులు ఇచ్చి మోసం చేసేసిన వాళ్ళు గుర్తొస్తున్నారు. లేదా బంధువులు, మాటలు అన్ని కాంప్లికేటెడ్, ఇవన్నీ మీకు యోగం చేసేటప్పుడు గుర్తొస్తూ ఉంటే ఏం చేయాలంటే, నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని మళ్ళీ సంకల్పం చేసి వర్తమానానికి తీసుకురండి. మళ్ళీ ఇవన్నీ గుర్తొస్తాయి, ఎటో వెళ్ళిపోతుంది మనసు. మళ్ళీ తీసుకురండి, నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి. మళ్ళీ వెనక్కి వెళ్తుంది ఏది మీ ఆలోచన. సో మళ్ళీ తీసుకురండి, నేను ఆత్మని శాంతి స్వరూపే అని నేను చెప్పేసి. సో మళ్ళీ ఆలోచనలు భవిష్యత్తుకి వెళ్ళిపోయినాయి అనుకోండి, భవిష్యత్తులో ఏం జరిగిపోతుంది, మళ్ళీ వాళ్ళు ఏమన్నా అంటారేమో, సమస్య వస్తుందేమో, ఆరోగ్యమేమో, అదేమో అని భవిష్యత్తులోకి వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ నేను ఆత్మని శాంతి స్వరూపాలని వర్తమానానికి తీసుకురండి. మళ్ళీ అయితే భవిష్యత్తు కన్నా వెళ్తుంది, లేదా గడిచిపోయిన గతానికన్నా వెళ్తుంది, లేదా ఇంకా పరిచింతనలో ఎటువైపు నుంచి వెళ్ళినా మీరు మధ్యలో ఒక వర్తమానానికి వచ్చేసారు. ఆలోచనలు వేరే వస్తున్నా కానీ మళ్ళీ మళ్ళీ నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మనత, మళ్ళీ నేను ఆత్మని శాంతి శివ అని ఇలా అభ్యాసం చేసి వర్తమానానికి తీసుకొస్తే ఒక స్టేజ్లో సహజంగా వర్తమానంలో ఉంటారు మీరు. ఈ వర్తమానంలో ఉండడం అవసరం అంటున్నాడు. ఎందుకు అంటే, గడిచిపోయిన గతాన్ని తెచ్చి వర్తమానంలో గనక పెట్టి వర్తమానంలో స్థితిని పాడు చేస్తే ఈ దీని ఆధారంగా మీ భవిష్యత్తు తయారవుతుంది. ఎందుకంటే మనం చేసుకున్న పుణ్యం మన ఎదురుంగకు వస్తే మనం దాన్ని అసలు పుణ్యం కిందనే గ్రహించట్లేదు, ప్రతిదీ చేసుకున్న కర్మ అన్నట్టు ఆలోచించేస్తున్నారు. సో దీన్ని సరిదిద్దాలంటే వర్తమానానికి వచ్చేసారు, వర్తమానంలో జీవించాలి. గడిచిపోయిన గతము నేను విజయీ స్వరూపాన్ని, ఫుల్ స్టాప్. సో కాబట్టి అందరు ఒకసారి 10 నిమిషాలు అభ్యాసం చేయండి. చేశాక నేను చెప్పిన విధంగా మీకు ఏ ఏ ఆలోచనలు వచ్చినా కానీ నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని మళ్ళీ మళ్ళీ ఎక్కడెక్కడ మీ బుద్ధి తిరుగుతూ ఉంటుందో అక్కడక్కడి నుంచి మళ్ళీ తీసుకొచ్చి నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నోటి ద్వారా జపం చెయ్యొద్దు, సంకల్పం ద్వారా చెయ్యాలి. ఇది యాక్చువల్గా బుద్ధి స్థిరంగా పెట్టడానికి చేయాల్సిన అభ్యాసం. ట్రై చేయండి అందరూ ఒకసారి. చేశాక మనం ఓసారి మాట్లాడుకుని మరి ఎంతవరకు చేయగలిగారో తెలుస్తుంది.
నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. ఎన్ని ఆలోచనలు వచ్చినా ఈ ఆలోచన దగ్గర స్థిరం చేయాలి. మళ్ళీ మళ్ళీ చేస్తూ పోవాలి. వేరే ఆలోచనలు వస్తే మారుస్తూ పోవాలి. ఓకే, ఓం శాంతి. సో ఇప్పుడు అందరూ ఒకసారి మళ్ళీ క్లాస్ వినండి. సో ఇప్పుడు మీరు ఈ యోగం చేసేటప్పుడు, సో ఇప్పుడు ఏం చేస్తోంది ఆత్మ? పరమాత్మ స్మృతి అంటున్నారు. మేము బాబాని తలుచుకుంటున్నాం, మేము యోగం చేసుకుంటున్నాం అంటున్నారు. కరెక్టే. సో తలుచుకుంటే ఏమవుతుందంటే శక్తి వచ్చేసింది. ఆ తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ అంటే సంకల్పాలు, ఏ సమయానికి ఏది చెయ్యాలి. సో ఇక్కడ సబ్జెక్ట్ ఎంతవరకు వచ్చిందంటే మామూలుగా స్వమానాలు అభ్యాసం చేసుకుంటున్నాం అన్నారు. సో నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, నేను మాస్టర్ సర్వశక్తివంతుడను అని ఇట్లా కొన్ని ఏంటంటే వాట్సాప్ గ్రూప్లలో అక్కడిక్కడ అన్ని కొన్ని వచ్చేసి మేము స్వమానాలు అభ్యాసం చేసుకుంటున్నాం, స్వమానాలు చెప్పుకుంటున్నాము అని చెప్పేసి వాటిని రిపీట్ చేస్తున్నారు. మేము ఆత్మని, మాస్టర్ సర్వశక్తివంతం, శాంతి స్వరూపాలము, మేము అది ఇది అనుకుంటూ చేశారు. సో దానివల్ల ఏమవుతుంది, నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని అని చెప్పినప్పుడు ఖచ్చితంగా కనెక్ట్ అయితే ఆత్మలోకి శాంతి వచ్చేస్తుంది, రాకపోవడం అంటూ ఉండదు. కానీ పరిస్థితి వచ్చినప్పుడు స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, కానీ ఖచ్చితంగా మాటలోకి, కర్మలోకి ఆ శాంతి రావాలి. అది చేసినప్పుడే మీ సంస్కారం మారుతుంది, అంతవరకు మారదు. సబ్జెక్ట్ అంతా సంస్కారం సంస్కారం సంస్కారం. సంస్కారాల ఆధారంగానే మీ యొక్క జీవితం. అంటే బాబా ఎగ్జాంపుల్ మురళీలు ఏమి ఇచ్చారంటే, ఆ చిన్నపిల్లలకు ఆడుకోవడానికి బొమ్మలు ఇస్తారు చూసారా, వాటిని ఇట్లా కీ తీసి తిప్పేసి ఆ మొత్తం కీ ఇచ్చి పెట్టేస్తే ఇంకా ఆ తర్వాత దానంతట అదే ఆడుతూ ఉంటది. ఇది అంతే, మైండ్ కి మనము కీ ఇచ్చేయడం అనమాట. ఏమని, నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మని అంటే ఆత్మిక స్థితి, సంకల్పం అన్న కీ ఇవ్వాలి. ఆ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అది సహజంగా ఆ రకంగా ప్రవర్తించడం మొదలు. అందుకే సహజ మార్గము, స్పష్టమైన మార్గము అంటుంటాడు. సో ఆ రకంగా మీరు కూర్చుని స్టార్టింగ్ లో ఎవరెవరైతే, అందుకే చెక్ చేసుకోమని చెప్పింది, ప్రైమరీ స్టేజ్లు ఉన్నారా, అడ్వాన్స్డ్ స్టేజ్లు ఉన్నారా అని. సో అందుకే దీనికంటూ మళ్ళీ ఇళ్లలోనే ఉంటే కూర్చుని అభ్యాసం చేయొచ్చు. మేము చేసేటప్పుడు ఎట్లా చేసామంటే ఉద్యోగం చేసేవాళ్ళం కాబట్టి ఆ బ్యాంక్ లో కూర్చున్నప్పుడు కస్టమర్స్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చేటప్పుడు మామూలుగా బయటికి అఫీషియల్ కెపాసిటీలోనే మాట్లాడతాం, కానీ లోపల మాత్రము వీళ్ళు శాంతి స్వరూపము, ఒక దివ్యాత్మ అన్న సంకల్పాలు చేసేదాన్ని. ఆత్మిక స్థితి అభ్యాసం. సో అందుకే చెప్పేది బాబా, దీనికంటూ సమయం కేటాయించాల్సిన అవసరం లేదు అసలు, సహజ మార్గం కాబట్టి. ప్లస్ మన ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయము, తర్వాత ఈ ఆధ్యాత్మికత, ఇది వేరు వేరు కాదు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మన ఇంటి పని కానీ, మన బయటి పనులు కానీ, మన ఉద్యోగ వ్యాపారాలు కానీ, వ్యవసాయం కానీ, ఏది కూడా దీని నుంచి వేరు కాదు. ఇదే మీ జీవితం అంటే కర్మయోగులు మీరు అంటున్నారు. అంటే కర్మలు ఇవే ఆచరిస్తారు కానీ యోగంలో ఉండి, అంటే దాని అర్థం ఏంటి? అందుకే మొన్న ప్రశ్న అడిగాను, ఈరోజు జూమ్ ద్వారా క్లాసులు అటెండ్ అవుతున్నారా అంటే ఇది యోగ స్థితి అవునా కాదా అంటే యోగ స్థితి అన్నారు. ఎస్, మీకు ఆ యోగ స్థితి అంటే ఆత్మ అన్న స్థితిలో ఉన్నారు కాబట్టి భగవంతుని గురించి వినడానికి వచ్చారు, లేకపోతే సినిమాలు చూసుకుంటూ కూర్చోవచ్చు. ఆ క్రైమ్ సినిమాలు అవన్నీ తీసేసుకుని దాన్ని అన్ని అబ్జర్వ్ చేసేస్తూ ఉంటారు చాలా మంది.
అది కాదు. ఒక పని చేస్తున్నామంటే ఏ ఉద్దేశంతోటి? ఈరోజు మనం 'భక్త ప్రహ్లాద' సినిమా చూస్తున్నాం. దేనికోసం చూస్తున్నాము? ఒక అవగాహన కోసం. ఎందుకంటే వాళ్ళెందుకు ఇలా చేస్తున్నారు? వీళ్ళెందుకు ఇలా చేస్తున్నారు? అన్న ప్రశ్నలు సంవత్సరాల నుంచి వస్తోంది నాకు. సరే ఇలా చెప్తేనన్నా అర్థమైతే ఇంక అక్కడికి ఆ ప్రశ్నలు ఆగిపోతే, ఎందుకు? ఎందుకు? ఎందుకు ఇలా చేశారు? ఎందుకు జ్ఞానం? ఈ ప్రశ్నలు మీలో ఆగాలి. ఆగితే ఏమవుతది అనంటే, మీ ఆత్మకి శక్తొచ్చినప్పుడు మీ ప్రతి సంకల్పం సిద్ధిస్తది. ప్రశ్న అన్నది మీ మనసులో ఉన్నంత సేపు మీ సంకల్పాలకు శక్తి రాదు. ఏదో కాసేపు వస్తది, కాసేపు పోతది. సో, ఎంతకాలం అని చెప్పి ఇలా ఎందుకు, ఎందుకు అన్న ప్రశ్నలేసుకుంటాము? చెప్పండి. యూట్యూబ్‌ల ద్వారా చెప్పేసాము, జూమ్‌ల ద్వారా చెప్పేసాము. అయినా మళ్ళీ ఎందుకలా చేశారు వాళ్ళు? ఎందుకలా వాళ్ళలా చేశారు? సో, ఈ 'భక్త ప్రహ్లాద' సినిమాతోటి ఇంకా ఈ ప్రశ్నలు ఆగిపోయి, ఇంక అందరూ విశ్వ పరివర్తనలో, యజ్ఞ సేవలో భాగస్వామ్యం తీసుకుంటారని ఆశిస్తున్నా. సో, ఆ జ్ఞానం ఆ రకంగా సినిమా చూసది నేర్చుకుంటారు. ఇంక ఇప్పటినుంచి భగవంతుడు వచ్చిందే ధర్మస్థాపనకి. ధర్మ సంస్థాపనార్థాయ అన్నాడంటే, ఆత్మ పరధర్మంలోకి వెళ్ళిపోయింది. కామ, క్రోధ, లోభమోహ, అహంకారం అన్న పరధర్మంలో ఉన్న ఆత్మని స్వధర్మంలోకి తీసుకురావడానికి ధర్మ సంస్థాపన, రెస్టోర్, దాని ఒరిజినల్ తన ధర్మంలోకి తీసుకురావడానికి అవతరించారు. ఇంకా ఇవన్నీ వింటూ ఉంటే ఇంకా మీకు కొత్త వాళ్లకు జ్ఞానం చెప్పడం మీకు కష్టం కాకూడదు. ఎందుకంటే వాళ్ళకి చెప్పేటప్పుడు ఏ ప్రశ్నలు వస్తాయో నాకు తెలుసు. ఎందుకంటే కొత్త వాళ్ళకి అందరికీ చెప్పి చూశాను. అనుభవం ఉంది నాకు. వేరే ఇతర మతాలకు చెప్పేటప్పుడు కూడా ఎలా చెప్పాలనుంది. ఫస్ట్ అసలు ఇక్కడి నుంచి అన్నది స్టార్ట్ చేసుకుంటూ పోతే, ప్రశ్నలు అడిగినప్పుడు ఇవేవైతే క్లాసుల ద్వారా చెప్తున్నానో ఎవరైనా అడిగినప్పుడు చెప్పేయొచ్చు. సో ఇది రాజయోగంలో ఫస్ట్ మనము ఆరోగ్య సమస్యలు అంటే ప్రతిది బుద్ధి స్థిరంగా అయిపోవాలి. అది అయినప్పుడు ఖజానాలు పనిచేస్తాయి, సంకల్పాలు పనిచేస్తాయి. ఫస్ట్ మన సమస్యలు మనకు పరిష్కారం అవుతాయి. ఆ తర్వాత రామదూతల్లాగా అందరికీ వెళ్ళి అందరి యొక్క సమస్యలు అంటే ఈ సమస్యలన్న ఈ ఏమంటారు ఇప్పుడు సీత ఏ రకంగా అయితే రాక్షసుల మధ్య బందీ అయిపోయారో ఆ తర్వాత అందరినీ ఈ రాక్షసుల నుంచి కామక్రోధ లోభ అహంకారం అన్న రాక్షసుల నుంచి వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలి. ఇది యాక్చువల్ సేవ మనం చేయాల్సింది. సో ఆయన అవతరించిందే మనకి స్వేచ్ఛనివ్వడానికి. సమస్యల నుంచి స్వేచ్ఛ, దుఃఖం నుండి స్వేచ్ఛ, ముక్తి అది ఇవ్వడానికి ఆయన వచ్చారు. సో ఆయన ఎందుకు వచ్చారన్న విషయం కరెక్ట్‌గా వెళ్ళాలి బయటికి. అలా వెళ్ళిన రోజునే అది సేవ కింద లెక్కేస్తారు. అసలు బాబానే లేనప్పుడు, ఆయన చెప్పిన జ్ఞానం లేనప్పుడు, ఆయన చెప్పిన పద్ధతులు లేనప్పుడు అసలు అది సేవే కాదసలు. ఫలితం వచ్చే అవకాశమే లేదు. సో భగవంతుడు అవతరించాడు అని చెప్పాలంటే కూడా ఎందరో భయపడుతున్నారు. ధైర్యం చేయండి అంటున్నాడు. సో వస్తే ఆయన ఏం చేస్తాడు అన్నది ఇప్పుడు మనకు అవగాహన పెరగాలి. సో వచ్చి ఏం చేస్తారు ఆయన? మన దుఃఖాన్ని తీసేస్తారు. మరి దుఃఖాన్ని తీసేస్తారంటే మరి ఈ రోజు సమాజంలో ఇన్ని పరిస్థితులు ఉంటే మరి ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నారు అనంటే ఇంక అప్పుడు మీరు ఇదిగో ఇప్పుడు ఇవేవైతే ఇమేజ్‌లు పెడుతుంటామో దీన్ని ఇంకా రిఫైన్ చేస్తాం. ఈరోజు జస్ట్ ఫస్ట్ డే వేసాము. కానీ దీన్ని ఇంకా ఏం చేస్తామంటే కరెక్ట్‌గా వచ్చేటట్టు చేసి రాయడానికి 4, 5 వాక్యాలే రాసాం. ఎందుకంటే అందరి సలహాలు, సూచనలు తీసుకొని ఇంకేమైనా మీ అనుభవానికి తగ్గట్టు చెప్పడం గాని ఇవన్నీ ఉంటే ఓవరాల్ ఏం చేస్తామంటే ఒక పోస్చరు, ఒక టెక్స్ట్ లాగా తయారు చేసి గ్రూప్‌లో వేస్తాం. వేసిన తర్వాత అప్పుడు మీరు నేర్చుకుని చెప్పొచ్చు. లేదు చెప్పలేమనుకుంటే దాన్ని ఫార్వర్డ్ చేయండి. ఎంత కాదనుకున్నా అందరికీ బంధువులున్నారు, స్నేహితులున్నారు. మీరు చెయ్యాలే గాని వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నారు. వాళ్ళకి ఫోన్‌లు చేయొచ్చు. పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు, పండగలకు వెళ్ళినప్పుడు, కలిసినప్పుడు మీ ఊర్లలో సో ఇట్లా ఎంతో మంది కలుస్తుంటారు. కలవకపోవడం అంటూ ఉండదు. అందరం గృహస్థులనే ఉన్నప్పుడు ఎవరితోటి పరిచయాలు లేకుండా అయితే ఏమి ఉండవు గదా! సో ఇంతకాలం ఏంటంటే కట్ చేసుకున్నాము. కొంతమందికైతే బానే ఇప్పుడు లేని వాళ్ళు ఇదిగో ఇది అసలు. సో అసలు జ్ఞానం ఇది అని చెప్పినప్పుడు అయ్యో! వీళ్ళు ఇంతకాలము గడిచిపోయిన గతంలో ఇలా ప్రవర్తించి ఈరోజు ఇలా ప్రవర్తిస్తున్నారని చెప్పి ఏ భక్తులు ఏమి అనరు మిమ్మల్ని. సంతోషిస్తారు. అరే! ఈరోజు అసలు పరమాత్మ జ్ఞానం ఇదంట ఇందుకని తీసుకొచ్చానంట. ఏదో మన వల్ల జరిగిపోయింది. ఓకే. ఫుల్ స్టాప్. ఇప్పుడు ఆయన జ్ఞానం ఏదైతే చెప్పారో ఇప్పుడు అది గనక మీరు తీసుకెళ్తే
ఖచ్చితంగా ఆత్మల రికార్డింగ్ కరెక్ట్ గా అవుతుంది, సేవ కూడా జరిగిపోతుంది, చూసే వాళ్ళు కూడా నమ్ముతారు దీన్ని. సో ఇదే ఈ యోగం ద్వారా బాబా చెప్పేది, బుద్ధి స్థిరంగా పెట్టండి. దీన్నే మురళిలో వచ్చేటప్పుడు ఆ, ఏమంటారు, ఆత్మిక డ్రిల్ అని వస్తుంది ఒక దగ్గర. మనసు జయిస్తే జగజ్జీత్ అవ్వాలి అంటాడు, మంజీత్ జగజ్జీత్ అంటాడు. ఎట్లా జరుగుతాయి ఇవన్నీ అంటే, ఇదిగో ఇది యాక్చువల్ ప్రొసీజర్. సో ఈ రోజు ఇప్పుడు నేను జ్ఞానం చెప్తున్నాను అంటే ఇది బ్రాహ్మణ స్థితి, ఎక్కడున్నాను, సాకార లోకంలో ఉన్నాను. సో ఇప్పుడు ఈ క్లాస్ అంటే జ్ఞానం చెప్పేటప్పుడు ఎవరో ఏదో అన్నారని, చేశారని, విమర్శించారని, ఇవన్నీ వచ్చినప్పుడు మన బుద్ధి పాడు చేసుకోకుండా స్థిరంగా పెట్టుకోవాలి. అరే నేను ఇంత జ్ఞానం చెప్తున్నా గానీ వీళ్ళు ఎందుకు ఇలా అంటున్నారు అని బుద్ధి రూపి పాదాన్ని కదిపామే అనుకోండి, అలజడిలోకి వచ్చేసామో అనుకోండి, మన శక్తి తగ్గిపోతుంది. అందుకైనా మాటి మాటికి బుద్ధిని స్థిరంగా పెట్టండి, స్థిరంగా పెట్టండి. మనకు రుజువులు ఉన్నాయి, మనం ఏం చెప్తున్నామో గాల్లో నుంచి తీసేం చెప్పట్లేదు కదా. సో సంకీర్ణ శక్తి గురించి చెప్పారైనా, ఆ తర్వాత అదే తీసి చెప్తున్నాము, దాన్ని ఎట్లా ప్రాక్టికల్ కి చెప్తున్నా, ఇదిగో ప్రతి పాయింట్ ఇదిగో మురళీలు ఇక్కడ ఉంది అని తీసి ఫోటోలు వేసి చెప్తున్నాం. సో మనం మనకు నిశ్చయం ఉండాలి కదా దాని మీద. సో ఆ తర్వాత ఎవరైనా నమ్మలేదు అని అంటే, ఆత్మ శక్తిశాలిగా ఉంటే, ఆత్మిక స్థితులు ఉంటే, దివ్య బుద్ధితో ఉంటే ఖచ్చితంగా ఆత్మ పరమాత్మ యొక్క జ్ఞానాన్ని నమ్ముతుంది, నిశ్చయం ఏర్పడుతుంది. ఒకవేళ ఆత్మ గనక రాతి బుద్ధిగా ఉంది, ఆత్మ బలహీనంగా ఉంది, సో అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, పరమాత్మ వాక్యాలని స్వీకరించరు. సత్యమైన జ్ఞానాన్ని అసత్యం అనుకుంటారు, అసత్యమైన జ్ఞానాన్ని సత్యం అనుకుంటారు. సో అప్పుడు అటువంటి ఆత్మలు తారసపడ్డప్పుడు మనలో ఏ సంస్కారం ఉండాలి, ఇది ప్రశ్న. సో ఒకసారి మెసేజ్లు పెట్టండి, ఇంకా దీన్ని అంతా ఇంకా ప్రాక్టికల్ కి తేవాలి. సో ఎప్పుడైనా మనము బాబా జ్ఞానాన్ని రుజువులతో సహా చూపించినప్పుడు, ఏ ఆత్మన నమ్మలేదు, అది అసత్యం అనుకుంది, అది వేరే మార్గాల్లోకి వెళ్ళే జ్ఞానము అని అనుకున్నప్పుడు, ఇక్కడ నా సంస్కారం ఏదై ఉండాలి, నేనేం చేయాలి తల్లిగప్పుడు, సో ఏ సంస్కారం ఉండాలి అని అంటున్నారో బాబా, అది ఇప్పుడు అందరూ సమాధానం పెడితే అప్పుడు మీ స్థితిని మీరు మార్చుకోవచ్చు. సో ప్రశ్న ఏంటంటే, బాబా జ్ఞానాన్ని చూపించిన తర్వాత, రుజువు చూపించిన తర్వాత కూడా నమ్మకపోతే, ఇది వేరే మార్గం అనుకుంటే, అటువంటి వాళ్ళ పట్ల మీ సంస్కారం ఏముండాలి? మెసేజ్లు పెట్టండి చూద్దాం. వరదానాలు ఇవన్నీ కరెక్టే, కానీ కరెక్ట్ స్పెసిఫిక్ ఆన్సర్ కి రావాలి. ఏ సంస్కారం ఉండాలి? ఎందుకంటే నెక్స్ట్ మనం యాక్షన్, ఇప్పుడు సంస్కారం ఏంటని తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ యాక్షన్ లోకి రావాలి. మనం యాక్షన్ లోకి రావాలి, కర్మలోకి రావాలంటే ఫస్ట్ పరిశీలించాలి. ఇప్పుడు వాళ్ళ అక్కడ తండ్రిని నమ్మట్లేదు, నిశ్చయం లేదు, కారణం అజ్ఞానము. సో ఇటుపక్క నేనేం ఆలోచించా అంటే, ఇటుపక్క నా సంస్కారం ఏమై ఉండాలి అలాంటి వాళ్ళు తారసపడ్డప్పుడు. బాబా ఏం చెప్పారు మురళిలో, ఇంకా అట్లా చెప్తే ఇంకా మరి మంచిదే. ప్రశ్న ఏంటంటే, ఏ ఆత్మన్న తండ్రి జ్ఞానాన్ని ఒప్పుకోవట్లేదు, బలహీనంగా ఉంది, సత్యాన్ని గ్రహించలేకపోతోంది,
సో ఇంతకాలం మనం ఏం చేసామంటే అలాంటి వాళ్ళు తారసపడితే వీళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు. ఇంకా వాళ్ళు ఇక ఎప్పుడు వస్తారో ఇక బాబానే చూసుకోవాలి, దేనికైనా టైం రావాలి అని ఇలాంటి ఆలోచనలు చేశాం. అసలు సంస్కారం ఏది ఉండాలి, ఇది యాక్చువల్ ప్రశ్న. ఎందుకంటే ఇంకా మనకు పూర్తిగా మార్గం ఎంత స్పష్టంగా ఉండాలంటే ఆ సంస్కారాలు మనలో ఉంటేనే మనం చేయగలుగుతాం. సో బేస్ సంస్కారం బాబా చెప్పింది లేకపోతే ఏమవుతుందంటే ఎక్కడో చోట అమ్మా కరెక్ట్ ఆన్సర్ వచ్చింది, కైండ్నెస్. ఇక్కడ యాక్చువల్ గా దయా స్వరూపం ఉండాలి. దయా స్వరూపము విశ్వ కళ్యాణకారి సంస్కారం. దయా స్వరూపం అంటే దయాన్న సంస్కారం ఉండాలన్నాడు మురళిలో. విశ్వ కళ్యాణకారులకు ముఖ్యంగా ఉండాల్సిన సంస్కారమే దయాస్వరూపం అంటున్నాడు. సో ఆత్మ పట్ల దయ చూపించాలి. సో ఇప్పుడు ఇది క్లాస్ అన్న విషయం మర్చిపోవద్దు. మీరు చెప్పిన ఆన్సర్స్ అవి రైట్ అయినా ఎప్పుడు వాడాలో చెప్తాను. ఇప్పుడు నా ప్రశ్న ఏమనుండే, బాబా జ్ఞానం ముందుకు తీసుకెళ్ళాలి, మనం రుజువులతో సహా చూపిస్తే నమ్మట్లేదు. సో ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు, మీరు నిర్బలులకు బలాన్ని ఇవ్వండి, నిస్సహాయులకు సహాయం చేయండి. అవునా? సో నిర్భాగ్యుల భాగ్యాన్ని తయారు చేయండి అంటున్నారు. సో ఎవరికైనా భాగ్యం తయారు చేయాలన్నా, బలాన్ని ఇవ్వాలన్నా, సహాయం చేయాలన్నా, సో ఫస్ట్ వాళ్ళు బాబా జ్ఞానమే ఒప్పుకోవట్లేదు, ఇది వేరే మార్గం అంటున్నారు. సో అందుకే మురళిలో ఏం చెప్పానంటే విశ్వ కళ్యాణకారులకు ముఖ్యంగా ఉండాల్సిందే దయ అంటున్నాడు. ఆ దయ ఉన్న రోజునే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. లేకపోతే వాళ్ళు ఎంతైనా చెప్తే వినరండి, టైం రావాల దేనికన్నా. ఎందుకు సేవల్లో మనం దూసుకుపోవాలి. నిజంగా ఈ రోజు స్థూలంగా లౌకికంగా ఆలోచించండి. చిన్నపిల్లలకి ఒకవేళ ఒంట్లో బాగాలేకపోతే వాళ్ళు మందులు వేసుకోమంటే వేసుకోరు. సో అప్పుడు ఏం చేస్తారు, చెప్తే వినరండి, మందులు వేసుకోమంటే వేసుకోదని చెప్పి వదిలేస్తాము వాళ్ళని? చెప్పండి. ఏదో ఒక రకంగా దాన్ని తీసుకొని దాన్ని పౌడర్ చేసి నీళ్ళల్లో కలిపో పాలల్లో కలిపో నువ్వు ఇది తాగితే ఇంకేదో ఇస్తామని చెప్పి తల్లిగా ఏం చేస్తున్నాము, ఏదో ఒక రకంగా వాళ్ళకి మందులు చేయిస్తున్నామా లేదా ఆరోగ్యం బాగుండాలని? సో ఆ రకంగా అప్పుడు ఏమవుతుంది, సో అప్పుడు ఏమవుతుంది, ఆ రకంగా తల్లి పాత్ర ఏదైతే లౌకికంలో పోషిస్తున్నారో అదే ఇక్కడ చెయ్యాలంటున్నాడు. వాళ్ళు వినరు కదా, వాళ్ళు మందులు ఇప్పుడు ఆ మందులు చేదుకుంటే అని చెప్పేసి పిల్లలు ఏది ఇష్టపడరు, వినరు, ఏడుస్తారు. అది ఏదో వేసేస్తున్నారని చెప్పి భయపడతారు, పరిగెడతారు. చేసిన తల్లి ఏం చేస్తుంది, తిట్టేస్తోందా కొట్టేస్తోందా? అర్థం చేయిస్తున్నారు, అర్థం చేయించి ఏదో రకంగా వేస్తున్నారు వాళ్ళకి. సో రోగం నయం అయిపోతుంది. అందుకైనా మాటి మాటికి ఆ తల్లి పాత్ర గురించి చెప్పడానికి కారణం అదే. సో అలాంటి ఆత్మలు తారసపడ్డప్పుడు ఫస్ట్ మన సంస్కారం దయా సంస్కారం ఉంది. ఎందుకంటే పూర్తిగా బేహద్దులోకి వెళ్ళాలి కాబట్టి ముందు మనం సంస్కారాలు డెవలప్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అది లేనప్పుడు ఏమవుతుందంటే క్యాజువల్ యాటిట్యూడ్ వచ్చేస్తుంది. సరేలే ఇంకా వాళ్ళు విననప్పుడు ఎందుకులే. ఈ రోజు నేను చెప్పేది మన్మతాలు అంటున్నారు, డిస్సర్వీస్లు అంటున్నారు, ఎంతో 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 మంది ఎన్నో అంటున్నారు, అయినా ఎందుకు ఆగట్లేదు? ఆ దయా సంస్కారం ఉంటే ఖచ్చితంగా ముందుకే. అది లేనప్పుడు ఏమైపోద్ది అంటే ఇంకా ఎక్కడో చోట డీలా పడిపోతాం. అది ఏమైందంటే ఆ దయా సంస్కారం సహజంగా మనలో ఉంది. గృహస్థులో తల్లి పాత్ర పోషించేటప్పుడు పిల్లల పట్ల రాలేదా మనకి? సో బేహద్దుగా విశ్వంలో ఉన్న ఆత్మల పట్ల ఎందుకు రావట్లేదు అంటే మన పాత్రని హద్దులో నుంచి బేహద్దులోకి తీసుకెళ్లలేదు. అందరూ మన వాళ్ళే, అంతా మన పరివారమే. అంటే ఆ శివబాబా తోటి ఏదైతే ఆ జీవిత భాగస్వామి, ఆ తర్వాత బేహద్ పుత్రవాన్ భవాన్ ఏవైతే క్లాస్ స్టార్టింగ్ లో సంకల్పాలు చెప్తున్నామో అవి ప్రాక్టికల్ కి రావాలి. అది ఎప్పుడు వస్తుంది ఆ దయ అంటే ఎప్పుడైతే తండ్రితో సంబంధం ఏర్పడుతుందో, ఫస్ట్ బాబాతోటి సంబంధం ఏర్పడితే అప్పుడు ఆయన పిల్లలతోటి సంబంధం ఏర్పడుతుంది. అసలు ఆయన పిల్లలతోటి అసలు మనకు సంబంధం ఏర్పడలేదు అని అంటే మనకు ఆయనతో సంబంధం లేనట్టే కదా. సో ఆ బాబా పిల్లలు మన పిల్లలు కాకుండా ఎట్లా పోతారు చెప్పండి? అంటే బేసిక్ మన ఆలోచనే ఇక్కడ ఇది కాలేదు. ఊరికే నోటితోటి బాబా బాబా అని అంటున్నామే తప్పితే సంబంధం ఏర్పడలేదు. సంబంధం ఏర్పడిన చోట ఎప్పుడు పరాయి వాళ్ళ కింద చూడం. లౌకికంలో పిల్లల్ని
మన పిల్లలు కాదు అని అనుకోవట్లేదు కదా, సహజంగా వచ్చేసింది వీళ్ళు నా పిల్లలు అని చెప్పేసి. ఇదే భావన బేహద్లోకి రావాలి. సో ఎవరు ఆ పిల్లలంతా? శివబాబా పిల్లలు. సో ఏ ఏ- ఏ రకమైన బాబా ద్వారా సంబంధం ఏర్పడింది కాబట్టి అంతా దైవీ పరివారం అంటున్నారు. సో వెళ్ళి సేవ చేయడం అంటే ఇప్పుడు మీరు ఏదైతే ఆన్సర్స్ ఇచ్చారో ఇప్పుడు వర్తిస్తాయి. సో బేస్ రూట్ లో మీలో గనక దయ అన్నది లేకపోతే ఇంకా ఆ తర్వాత మీరు ఎన్ని వరదానాలు ఇచ్చినా అవన్నీ ఎప్పుడు ఇస్తారు? మీకు వీలైనప్పుడు ఇస్తారు. ఆ స్థితిలో ఉంటామంటున్నారు, వరదానాలు ఇస్తామంటున్నారు, అదిలో ఇవన్నీ ఆ లోపల మీరు పరివర్తన చెయ్యకుండా బయట ఎన్ని చేసినా గానీ అంత ప్రభావం చూపించదు. ఎందుకు అనంటే ఇప్పుడు ఉదాహరణకి గృహస్థుకే వద్దాం. గృహస్థుకు వచ్చినప్పుడు ఒక సేవాధారి ఏం చేశారంటే ఇట్లాగే ఇంట్లో సమస్య ఉంది, సంబంధం అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే బేస్ సంస్కారాన్ని మార్చకుండా మీరు బయట వరదానాలు ఇచ్చి బయట శుభభావనలు శుభకామనలు పెడితే ఎలా జరుగుతుందో చెప్తున్నాను. ఎందుకంటే సబ్జెక్ట్ అంతవరకు అయితే అందరు క్యాచ్ చేసేసారు. ఏమంటే స్థితి మెయింటైన్ చేయాలి, శుభకామన శుభభావన వరదానాలు సంకల్పాలు ఇంతవరకు అందరు క్యాచ్ చేశారు. కానీ అసలు సంస్కారం అన్న విషయానికి వచ్చేసరికి రాలేదు చూసారా. సో లోపల పరివర్తన అవ్వండి బయట చేసినప్పుడు అది కంటిన్యూటీ స్థిరంగా అన్నది ఉండదు. సో అందుకని ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఒక సేవాదారి ఏం చేసింది, ఫోన్ చేసి కుటుంబం ఇట్లా పరిస్థితి ఉంది, అందరూ నన్నే అంటారు చేస్తారు, తెలుసు కదా గృహస్థులు ఎలా ఉంటుందో, మా ఆయన ఇలా అంటాడు మా అత్తగారు ఇలా అంటారు. సో ఈ రోజు సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ అత్తగారిని తీసుకుందాం. సో అత్తగారు ముసలాడేప్పుడు ఇంకా ఫ్యామిలీలో అత్తగారు పోస్ట్కి వచ్చారంటే ఇంచుమించు 50 60 ఉంటారు. సో అప్పుడు అత్తగారికి చపాతీలు చేసి పెట్టినప్పుడు ఆమె పళ్ళు ఆ ముసలి వాళ్ళుగా చేసి కొంచెము చపాతీ చేసేటప్పుడు సన్నగా చేసి పెట్టమందంట. ఎందుకంటే లావుగా అవుతుంది నమ్మలేకపోతున్నాను అని చెప్పేసి. సరే అని చెప్పి చేశారంట. చేసినా గానీ ఏదో పేరు పెట్టిందంట. ఎంత అని చెయ్యాలి, అది అలా చేస్తుంటే మాకు ఈ చేతులు నొప్పులు, ఏది చేసినా పేరు పెడుతుంది. మీకు చెప్పేటప్పుడు ఒకే కారణం చెప్తున్నా కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి మాకు అనేసి పెద్ద లిస్ట్. ఇదంతా అయిపోయిన తర్వాత నేర్పించాం సబ్జెక్ట్. ఇలా సంస్కారాలు పరివర్తన అవ్వాలి, శుభభావన శుభకామన వరదానాలు. సో అదే మన సహన శక్తి. బాబు రాయి కొడుతుంటే చెట్టు ఫలం ఇచ్చినట్టు. సో ఇంట్లో కుటుంబ సభ్యుల నుంచి ఈ రకంగా వచ్చినప్పుడు మీకు అది బాధేస్తుంది కాబట్టి మీరు ఈ రకంగా మెయిన్ సంస్కారం మారాలి, ప్రేమతో చెయ్యాలి, ఆ తర్వాత ఇది ఇవ్వాలి. సో సబ్జెక్ట్ చెప్పేటప్పుడు ఈ ప్రేమ స్నేహము సంయోగం అన్నది కవర్ చేస్తున్నాం మేము. చేసే అది చేసి తర్వాత ఇది ఇవ్వండి అని చెప్పారు. కానీ ఇది ఏదైతే వరదానాలు శుభభావం ఈ సబ్జెక్ట్ క్యాచ్ చేశారు అందరు, ఇచ్చేశారు. ఇప్పుడు చూడు ప్రశ్న అడిగితే కూడా అందరు అదే సమాధానం చెప్పారు. సో ఈ ప్రాక్టికల్ సిచ్యువేషన్ ఏమైందంటే ఈ సేవాధారి ఆ రకంగా అత్తగారికి ఇస్తూ పోయింది. కానీ అక్కడ ఏం మార్పు రాదు. ఇచ్చి అలసిపోతున్నాం మేము, మార్పు రావట్లేదు. ఆమె అలాగే నస పెట్టేస్తుంది. అసలు పొద్దటి నుంచి నిన్న పోని ఆమె నస ఆపలేదే అనుకుందాము. మీరు పొద్దటి నుంచి వరదానాలు ఇచ్చి శుభకామనలు పెట్టినప్పుడు మీ స్థితి పెరగాలి కదా. ఆమె నస పెట్టినప్పుడు ప్రభావం పడకూడదు కదా, ఆ ఎఫెక్ట్ అన్న రావాలి కదా. అంటే అసలు వరదానాలు ఇచ్చి అలసిపోయినాం మేమంతా అంటున్నారు. ఆమె అంటున్నా కొద్ది ఇస్తూనే ఉన్నాం, చేస్తూనే అలసట వచ్చేస్తోంది వీటితోటి. అసలు ఏం చేశారో ఒకసారి మళ్ళీ చెప్పు, అసలు ఎక్కడ అది చెప్పింది అని చెప్పేసి మళ్ళీ మొత్తం రోజంతా ఏం చేశారని చెప్పేసి మళ్ళీ మొత్తం కథ అంతా వింటే ఇక్కడ వీళ్ళు చేసేటప్పుడు ఏం చేస్తున్నారంటే ఈమె పొద్దంతా నస పెట్టేస్తుంటే మేము ఈమె కోసం చపాతీలు సన్నగా చేయాలన్నా, మేమంతా మేము అనే మాటలకి ఇంక ఇప్పుడు ఈమె కోసం అని ఇంకా మేము కూర్చుని ఆకుల్లాగా తయారు చేసేసి పెడితే ఇంకా 4 మాటలు అంటదా మమ్మల్ని అని ఏదో గబగబ అట్లా చేసి పెట్టేస్తున్నారు. సో సంస్కారం ఏముంది అక్కడ? ప్రేమ లేదు, స్నేహము లేదు, సంయోగము లేదు. సో వీళ్ళేమంటున్నారు, మేము వరదానాలు ఇచ్చేస్తాం కానీ లోపల స్నేహం సంయోగం లేదు కదా. మమ్మల్ని పొద్దంతా ఇన్ని మాటలు అంటుంటే ఈమె కోసం మేము కూర్చుని ఇంకా అలా మా చేతులు పడిపోగా ఇంకా చపాతీలు రోల్ చేస్తూ కూర్చుంటామా అని ఆ విసుగు కోపంతో చేస్తున్నా. లోపల అసలు పరివర్తన కాలేదు కానీ బయట సంకల్పాలు ఇచ్చేస్తే వెళ్ళిపోతుంది. సో బాబా అదే చెప్తున్నా, లోపల రావాలి మీరు, అవి చేస్తారు ఎట్లాగో. సో లోపల సంస్కారం అన్నది మారనప్పుడు ఎఫెక్ట్ బయట మీరు గ్రూపుల్లో వేసేసారు, క్లాసుల్లో చెప్పేశారని చేస్తుంటే ఒకసారి వస్తుంది మార్పు, మళ్ళీ చూస్తే మళ్ళీ డౌన్ అయినట్టు అనిపిస్తుంది.
సో అందుకే మేము సబ్జెక్ట్ చెప్పేటప్పుడు మాటి మాటికి సంస్కారాలు సబ్జెక్ట్ అది మన మొదటి పాఠమే మనసు బుద్ధి సంస్కారం. సో అక్కడ ఏమైపోతుంది, ఇదిగో ఇప్పుడు రాజయోగం కర్మేంద్రియాల ద్వారా అత్తగారు చెప్పేది వింటున్నారు, ఆవిడ హావభావాలు చూస్తున్నారు. సో సాధారణంగా ఈ ఆడవాళ్ళు మగవాళ్ళు ఏదైనా చిక్కాకు ఉన్నప్పుడు రకరకాల హావభావాలు చూపిస్తుంటారు, ఎన్నో ఎక్స్ప్రెషన్స్ చూపిస్తుంటారు. మగవాళ్ళు అయితే మొహాలు ఇంత పెట్టేసుకుంటారు, కుండ మొహాలు అంటూ ఉంటారు. ఈ ఆడవాళ్ళు ఇంకేదో పెట్టేసుకుంటారు. కళ్ళ ద్వారా కనిపిస్తుంది అది, చెవి ద్వారా మాటలు వినిపిస్తున్నాయి, రిపీట్ అవుతూ ఉన్నాయి. సో అది ఏమైపోయింది, అక్కడికి వచ్చేసరికి వీళ్ళకి ఇవన్నీ చేసి పెట్టాల, సూక్ష్మంగా ఎక్కడ వచ్చేస్తుంది అది. అంటే లోపల ఏమైపోయింది అక్కడ, అరే అదేదైతే ఆయన ప్రేమ స్నేహం అంటున్నారో సో అది రావట్లేదు అక్కడ. సో ఇప్పుడు వీళ్ళు ప్రశ్న ఏం అడుగుతుండంటే, మరి ఆ రకంగా ఉన్న మాట నసపెడితే ఎక్కడి నుంచి వస్తుంది ఈ ప్రేమ అంటున్నారు. మీరు లోపల పరివర్తన చెయ్యండి, ప్రేమతో వ్యవహరించండి, స్నేహం ఉండాలి లోపల అంటే ఎక్కడి నుంచి వస్తుంది అంటున్నారు. ఎక్కడి నుంచి వస్తుంది, బాబా నుంచి వస్తుంది. అందుకే వంట చేసేటప్పుడు ఏం చేయాలి, నేను పరమాత్మ కోసం వండుతున్నాను అని చెప్పి వండితే ఏమవుతుందంటే ఈ చికాకులు కోపాలు తగ్గిపోతాయి. నేను అత్తగారి కోసం చేస్తున్నాను చపాతీలు అని అన్నప్పుడు సహజంగా మన మాటలు గుర్తొస్తున్నాయి. సో అందుకే ప్రతి సంకల్పము మాట కర్మ చేసేటప్పుడు అది పరమాత్మ కోసం చేస్తున్నామని అన్నప్పుడు సహజంగా ప్రేమ స్నేహం ఇవి వచ్చేస్తాయి. పెట్టేది అత్తగారికి అయి ఉండొచ్చు, బాబా కాదు, బాబా ఏం చపాతీలు తినరు. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చానంటే మీ సంస్కారం పరివర్తన అవ్వాలని చెప్పి ఆహారం గురించి కాదు. మళ్ళీ రెండవసారి రిపీట్ చేస్తున్నాను. ఈ ఉదాహరణ ఎందుకు ఇచ్చాను అని అంటే, మీరు చేసేటప్పుడు ఏ కర్మను ఆచరించేటప్పుడు బాబా తలుచుకుని చేయడానికి ఆహారం గురించి కాదు నేను చెప్పింది. మీరు ఏదో అంటే ఆహారం లేదో వచ్చేసి ఆహారం ద్వారా అత్తగారి పరివర్తన అయిపోవడం ఉండదు. ఏదో తింటే అన్నంతోటి మనసు తయారైపోతుందని అంటున్నారు, కాదది. సంస్కారాల్లో ఉంది సబ్జెక్ట్ అంతా. మన మొదటి పాఠము మనసు బుద్ధి సంస్కారం. మన మొదటి పాఠము ఆహారం కాదు. మీ సంకల్పాలు ఆహారంలో పెట్టి ఆహారం అన్నది అత్తకి ఇచ్చేస్తే అత్త అంతే దేవత అయిపోతుంది, ఇంకా అంత స్వర్గం అయిపోతుంది అనుకోవడానికి. మీ సంస్కారాలు దైవీ సంస్కారాలు అయితే మీ ఇల్లు స్వర్గం అవుతుంది. మళ్ళీ మూడవసారి రిపీట్ చేస్తున్న ఈ ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చాను అని అంటే ఆహారం మీద ఫోకస్ పెట్టడానికి కాదు, సంస్కారం మీద ఫోకస్ పెట్టడానికి. చేసేటప్పుడు ఏం ఆలోచించి చేస్తున్నాను, నేను ఎంత చేసినా ఈమె విసుక్కుంటది, ఎంత ఆ మాటలు నాకు మనసులో రిపీట్ అవుతున్నాయి అంటున్నారు వీళ్ళు. ఆమె కోసం ఆ చపాతీలు చేసేటప్పుడు ఆమె పెళ్లి చేసుకొని వచ్చిన దగ్గర నుంచి ఏవేవైతే నాకు నసపెట్టేసిందో అవన్నీ మైండ్ లో తిరుగుతున్నాయి మాకు అంటున్నారు. సో అవన్నీ మైండ్ లో తిరిగేటప్పుడు మీరు చెప్పే స్నేహం ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగితే ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు ఆయన తలుచుకుని బాబా మాటలు తలుచుకుంటే ఇవి ఎరేజ్ అయిపోతాయి అత్తగారి మాటలు. అందుకే మళ్ళీ నాలుగోసారి చెప్తున్న ఈ ఎగ్జాంపుల్ అన్నది నేను ఆహారం గురించి చెప్పట్లేదు, సంస్కారం గురించి చెప్తున్నాను. ప్రతి కర్మకి, మన సంకల్పానికి, మాటకి, కర్మకి బేస్ ఏ సంస్కారం ఉందా అని చెక్ చేసుకోవాలి. దాన్ని మారిస్తే ఆ దైవీ గుణం మీ ఆత్మలో నిండుగా ఉంటే మీరు నాలోని శాంతి వ్యాపించింది, నాలోని స్నేహం వ్యాపించిందని పనిగట్టుకుని కూర్చొని చేయాల్సిన అవసరం కూడా లేదు, సహజంగా వెళ్ళిపోతుంది. అది సహజంగా చేయట్లేదు కాబట్టి గుర్తు పెట్టుకోవడానికి నాలోని శాంతి వ్యాపిస్తుంది, వీళ్ళు ఆదిలో రాజవంశీయులు ప్రస్తుతం బ్రహ్మవం మాస్టర్ సర్వశక్తివంతులని మీరు మురళీలు చూసి గ్రూపుల్లో చూసి ప్రాక్టీస్ చేసి చేస్తే మీకు ఆ టైంకి వస్తుంది. మీరు పెట్టారు కూడా మెసేజ్, సో చేస్తున్నారు వీళ్ళు. వరదానాలు పెట్టారు, శాంతి ఇవ్వాలి ఇది ఇవ్వాలని వరదానం ఇచ్చారు. సో అవి సంకల్పాలు సిద్ధించాలంటే మరి బేస్ సంస్కారం ఉండాలి కదా. అది మీ ఒక సంకల్పం చేశారంటే అక్కడ మార్పు వచ్చేయాలంటున్నాడు. ఎప్పుడు వస్తుంది, మీ బేస్ సంస్కారం మారినప్పుడు. సో ఇది నేను ఒకసారి ఇది ఈ పాయింట్ అర్థమైందా లేదా చెప్పండి నాకు, ఎందుకంటే ఇది అర్థం కాంది ఇంకా ముందుకు పోయి వేస్ట్. ఎందుకంటే మొదటి పాఠం ఇది, సబ్జెక్ట్ అంతా మొదటి చెప్పాడు. ఏదైతే స్టేట్ బ్యాంక్ ఎగ్జాంపుల్ ఇచ్చి నేను సంస్కారాలు ఏమున్నాయంటే సోమర్తనము నిర్లక్ష్యం అని కరెక్ట్ గానే ఆన్సర్ ఇచ్చాడు. మరి ఈ ప్రశ్న అడిగినప్పుడు ఎందుకు సమాధానం ఇవ్వలేకపోయారు?
సో నిన్నంతా కరెక్ట్ ఆన్సరే వచ్చేసింది. వాళ్ళు ఆఫీస్కి లేట్ రావడానికి ఏ సంస్కారం బేస్ అనగానే వచ్చేసినాయి ఆన్సర్స్. మరి ఈ రోజు ఎందుకు కరెక్ట్ దయా అన్న సంస్కారం ఎందుకు మిస్ అయింది పాయింట్? సో ఎవరైనా దీనికి ఈ రోజు చెప్పిన క్లాస్ గురించి ఏమైనా అడగాలనుకున్నా, చెప్పాలనుకున్నా, అర్థమైందా, అర్థం కాలేదా, ఒప్పుకున్నారా లేదా, ఏదైనా చెప్పాలనుకున్న వాళ్ళు చెప్పొచ్చు. ఓం శాంతక్క. ఓం శాంతమ్మ. దయ అనే అనే సంస్కారం వచ్చిందక్క, కానీ దయ అంటే ఇక మళ్ళీ పడేశారు అని అంటారు కదా, అందుకు చెప్పలేకపోయాము అక్క. అట్లా దయతో పడేయడం ఏంటక్కయ్య, అది దైవీ గుణం కదా. అలానే కదక్క, దయ అంటారు వీళ్ళు దయలే. ఒక్కోసారి మీరు చెప్తుంటారు కదా, దయ అనే సంస్కారం ఇచ్చినప్పుడు వాళ్ళలో ఇది లేదేమో, పడిపోయారు, ఇంకా తక్కువ దయాన సంస్కారం ఇవ్వడం కాదు, మనలో ఉండాలది. ఆ దయ ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు విశ్వ కళ్యాణకారి ఆత్మల స్థితి అని చెప్పేసి మురళి చెప్పాడు ఆయన. ఈ ఆన్సర్ యాక్చువల్ గా మురళిలోనే ఉంది. సో సరే పోని దయ, మీరు ఆన్సర్స్ అందరు ఇచ్చారు, సరే పోని దయ కాదనుకోండి, అసలు మీరు ఇచ్చే ఆన్సర్ సంస్కారం అన్నంటే ఏదో ఒక సంస్కారాన్ని నన్ను అక్కడ పెట్టాలి కదా ఆన్సర్ గా. ఇప్పుడు ఇచ్చే వాళ్ళందరూ ఆన్సర్ ఏమి ఇచ్చారు? శుభభావ అంటే వరదానాలు అని చెప్పారు, స్థితి అని చెప్పారు తప్పితే కనీసం ప్రేమ అన్న సంస్కారము, స్నేహం అన్న సంస్కారము, అట్లా సంస్కారాల మీద ఫోకస్ పెట్టిన ఆన్సర్ రావాలి కదా. మీరు ఒకసారి చాట్ బాక్స్ లోకి వెళ్ళి ఏమని పెట్టారు? ప్రేమ అనే సంస్కారం ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళను బాబా సమానంగా తయారు చేయొచ్చు అని పెట్టాను. ఆన్సర్ కరెక్టే, కానీ ఇక్కడ ఏంటంటే మెయిన్ విశ్వ కళ్యాణకారులకి ఆ దయ అన్నది ఉన్నప్పుడు ఏమవుతుందంటే సహజంగా బేహద్లోకి వెళ్ళిపోయి కళ్యాణం చెయ్యాలి అనిపిస్తుంది. సో ప్రేమ అంటే ఏంటి? ఇక్కడ స్వీకరించటం, సరేలే ప్రేమ ఉందని చెప్పేసి. కానీ మెయిన్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి దయకి ప్రేమకి? ఎందుకు విశ్వ కళ్యాణకారులకు దయ రావాలంటున్నారు అంటే మనకు దయ రావట్లేదనేగా ఆయన అర్థం. ఇవ్వడం అక్కయ్య, దయ అంటే ఇవ్వడం కదా. ఇవ్వడమే, ఏదైనా ఇవ్వాలనే అంటున్నాడు. మరి ఆయన ఎందుకు ఆ పదాన్ని వాడాడు? విశ్వ కళ్యాణకారులు అన్న మురళిలో విశ్వ కళ్యాణకారుల స్థితి తయారవ్వాలంటే దయ ఉండాలి, దయ ఉంటేనే గాని మీరు ఆ విశ్వ కళ్యాణం చేయలేరు అన్నాడు. ఏంటి డిఫరెన్స్ అసలు దయకి ప్రేమకి? జ్ఞానయుక్తమైన దయ అన్నాడు ఆయన. దయ కూడా అంటే ఇదేదో పడేసే దయ కాదు, జ్ఞానయుక్తమైన దయ. ఏంటి బాబా ఉద్దేశం? జ్ఞానయుక్తమైన దయ అంటాడు. జ్ఞానయుక్తమైన దయ. ఇప్పుడు ఆయన చెప్పేటప్పుడు ఎవరైనా ఆత్మ అంటే ప్రేమ చూపించండి అని చెప్పొచ్చు కదా, దయ చూపించండి. జ్ఞానయుక్తమైన దయ అని ఎందుకు అన్నాడు అంటే డిఫరెన్స్ ఏంటంటే ఈ రోజు ఆత్మ తండ్రి జ్ఞానాన్ని నమ్మట్లేదని అంటే ఇంకా పూర్తిగా పడిపోయిందని అర్థం. ఎందుకంటే ఇంకా ఆయన చెప్పిన జ్ఞానంతో, ఇప్పుడు నిజంగా ఇవన్నీ కొత్త విషయాలే మనందరికి, ఆయన చెప్పిన జ్ఞానంతో శక్తితోటే ముందుకెళ్ళగలదు. సో జ్ఞానయుక్తమైన దయాన్ని ఎందుకన్నానంటే మీకు ఎగ్జాంపుల్కి బాబా జ్ఞానం అని చెప్పానే తప్పితే ఈ రోజు ఎవరైనా ఆ రకంగా జీవితాన్ని వేరే దీనికి తీసుకెళ్ళినప్పుడు అయ్యో పాపము ఏం చేస్తుంది పడిపోతుంది. దయ. కానీ బాబా చెప్పేది ఆ దయ కాదు. అందుకే జాగ్రత్తగా ఆయన పుస్తకాల్లో ఎక్కడ దయ వాడమంటూ అన్ని చెప్పేశాడు ఆయన. ఎక్కడ దయ వాడమన్నాడు, ఎక్కడ ప్రేమ వాడమన్నాడు, ఎక్కడ శాంతిని వాడమన్నాడు అని ప్రతి చోట ఉంది. సబ్జెక్ట్ ఏదో కాంప్లికేటెడ్ అనుకోవద్దు, మీకు అండర్స్టాండ్ అయిపోతే సహజంగా వచ్చేస్తుంది. సో జ్ఞానయుక్తమైన దయ అంటే అక్కడ ఏంటంటే అరే ఆత్మ భాగ్యాన్ని తయారు చేసుకోవట్లేదు కానేసి మనం అర్థం చేసుకుని వెంటనే శక్తిని ఇస్తాం. ఇంకా వాళ్ళకి ఎంత చెప్పినా కాదులే, ఎప్పుడు చూసినా ఇలానే అంటారులే అంటే ఇక్కడ వాళ్ళ సంగతి తర్వాత, ముందు మనది పడిపోతుంది. అర్థమైందా? సో జ్ఞానయుక్తమైన దయ ఉండాలా అంటాడు. అంటే ఎక్కడ ఎవరి పట్ల ఏ దౌర్జన్యాలు జరిగినా ఏం జరిగినా గాని అయ్యో పాపము ఇలా జరిగిపోయిందా పాపము. ఒక్కసారి ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు మీ స్థితి చెక్ చేసుకోండి. కొన్ని స్టేజ్లో ఏమైపోతుంది అంటే ఎక్కడన్నా పిల్లల మీద అట్లా ఏమైనా పెద్ద అత్యాచారాలు జరిగిపోతే దయ అనిపిస్తుంది, అయ్యో ఏంటి ఇలా జరిగిపోయింది. ఆ దయల నుంచి మళ్ళీ ఇంకేదో కోపం వచ్చేస్తుంది. అదే అంటే వీళ్ళు ఇలా చేస్తారా, వీళ్ళని షూట్ చేసి పడేయాలి, అది చేసేయాలి, ఇచ్చేసేయాలి అని వస్తుంది. అదే జ్ఞానయుక్తమైన దయ అనుకోండి. ఇప్పుడు బాబాకి మన పట్ల దయ కలిగింది, జ్ఞానయుక్తమైన దయ కలిగినప్పుడు ఏమవుతుంది, అరే వీళ్ళకి జ్ఞానాన్ని ఇవ్వాలి, శక్తిని ఇవ్వాలి అనిపిస్తుంది. అది తేడా. క్లియరా? సో ఏదైనా
సమస్య వచ్చి పరిష్కారం అడిగినప్పుడు ముఖ్యంగా ఫోకస్ సంస్కారాల మీదకి వెళ్ళిపోవాలి. సో ఆ ఓకే సంస్కారాలు మనలో వచ్చిందంటే ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతాం. ఓకే అది అక్క ఆయన చెప్పేది. ప్రేమ అంటే ఏంటి? అక్కడ యాక్సెప్ట్ చేయడం, వాళ్ళని ఉన్నది ఉన్నట్టు యాక్సెప్ట్ చేయడం. ఇప్పుడు ఈ ఓకే రోజు మేము ఒప్పుకోము అంటే వాళ్ళ పట్ల ప్రేమ ఉంటే ఏం చేస్తాము? ఇంకా సర్లే వాళ్ళు ఒప్పుకొని అంటున్నారు కదా అన్నట్టు స్థిరంగానే ఉంటాము. ప్రేమ ఉంది కాబట్టి ఏం వాళ్ళ పట్ల ఏమి ద్వేషభావన పెంచుకోమా? వీళ్ళు బాబా జ్ఞానం నన్ను ఒప్పుకోరా, నాకు వాళ్ళు అంటేనే నచ్చదు, ఎంత చెప్పినా కానీ బాబా జ్ఞానం ఒప్పుకోరు. సో ఇది ద్వేషము. సో ప్రేమ అన్నప్పుడు ఏమొస్తది? సర్లే వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదా అని స్థిరంగా ఉంటాం. కానీ దయ అన్నది ఉన్న చోట ఏమైతదంటే వాళ్ళలో పరివర్తన తీసుకురావాలనిపిస్తది. ఓకే అక్క జ్ఞాన యోగాల ద్వారా. అది డిఫరెన్స్ ప్రేమకి, దయకి, ద్వేషానికి. సో మెయిన్ సంస్కారాలు మనలో ఏం డెవలప్ అవుతున్నాయి. ఈ రోజు ఎందుకు చాలా మంది జ్ఞానం చెప్పడానికి ముందుకు రావట్లేదు, సేవలకు ముందుకు రావట్లేదు అంటే ఈ దయే మిస్ అయింది అక్కడ. అది ఉన్న చోట ముందుకు వెళ్ళిపోతారు. సో ప్రేమ లేదా అంటే ఉందంటారు. మాకు ప్రేమ ఉంది అందరి పట్ల ఓకే. అంటే ప్రేమ ఉందంటే వీళ్ళ ఉద్దేశం ద్వేషం లేదు మాకని. ఆ ఓకే దయ అన్నది వచ్చినప్పుడు ఏమైందంటే అయ్యో వెళ్ళి చెయ్యాలి అన్న ఇది వచ్చేస్తుంది. ఓకే అందుకే మురళిలో దయ అన్న పదాన్ని వాడాడు ఆయన. ఓకే అక్క ఓకేనా? అర్థమైంది క్లియర్? సో అర్థమైంది సబ్జెక్ట్ అంతా మనకి ఏదైనా ఆలోచించేటప్పుడు ముందు సంస్కారం దగ్గర చూసుకోవాలి. సో ఇంకా ఎవరికన్నా ఏమైనా డౌట్లు? సో మీరు ఈ రకంగా ప్రశ్నలు అడిగినా చేస్తే ఆన్సర్స్ ఇస్తే నాకు అర్థమవుతుంది. సో మీరు ఇచ్చింది తప్పు అని అనుకోవడానికి కాదు. ఇది ఏంటంటే బేస్ మనకు మెయిన్ ఒక అవగాహన. ఇలా నేను కూర్చుని చెప్పేస్తూ పోతే మీరు వినేస్తూ పోతారు. కానీ అసలు ఎక్కడ ప్రాక్టికల్ గా ఏది వాడాలి, ఏ సంస్కారం మనలో ఉందా లేదా అన్నది చూసుకోవాలి. ఆ దయ అన్నది వచ్చినప్పుడు ఎలా ఉంటది పరిస్థితి అని అంటే సహజంగా ఆ తల్లి పాత్రలోకి వచ్చి ఇంక అందరికి ఇచ్చేద్దాం అనిపిస్తుంది. అప్పుడు ఈ భయాలు ఉండవు, ఏమి అసలు చెయ్యాలమ్మా లేదా అమ్మో అందరేమనుకుంటారేమో, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? వస్తున్నాయా లేదా? చాలా మంది ఇప్పటికీ కనీసం జూమ్ లో వచ్చి మాట్లాడనన్నా కానీ మాకు భయము, అందరూ ఏమనుకుంటారో ఏమో. సో సేవే అనుకుని చేస్తాం కదా. సో ఆ దయ అన్న మెయిన్ బేస్ ఇది ఉంటే ఏమైందంటే నేను చెయ్యాలి నా పిల్లల కోసము అని స్వతహాగా సేవల భావన వచ్చేస్తుంది. అది ఆయన చెప్పేది. 3rd February 1979 విశ్వ కళ్యాణకారుల యొక్క స్థితి ఎలా ఉండాలా అని చెప్పేసి ఆ మురళిలో చెప్పారు. సో అందుకే అన్నయ్య ఓం శాంతి. నిన్న ఒకటి చెప్పాను, వైఫ్ అండ్ హస్బెండ్ గురించి చెప్పారు కదా. ఉమ్. వైఫ్ మామూలుగా పుణ్యకథ ఉంటే హస్బెండ్ కరెక్ట్ గా వస్తాడని, హస్బెండ్ పుణ్యకథ కరెక్ట్ గా ఉంటే వైఫ్ కరెక్ట్ గా వస్తుందని. అంటే వీళ్ళిద్దరు బాగుంటే పిల్లల రచన బాగుంటుందా, కరెక్ట్ గా వస్తారా? అది ఎలా ఉంటుంది? పిల్లల పుణ్యకథ బాగుంటే మంచి తల్లిదండ్రులు వస్తారా? అంతే మరి. కరెక్టేనా? ఇప్పుడు భార్యకి తాగుబోతు భర్త వచ్చినట్టు పిల్లలకు తాగుబోతు తండ్రి వచ్చాడు కదా మరి. ఓకే. మరి వాళ్ళకి ఎఫెక్ట్ ఇచ్చిందిగా. ఓకే. ఇప్పుడు ఒకవేళ లేని వాళ్ళ సంగతి ఏంటి? లేని వాళ్ళంటే ఒకవేళ పిల్లలు లేరనుకోండి, అలాంటి వాళ్ళకి ఎలా ఉంటుంది? వాళ్ళ పుణ్యకథ యాక్చువల్ గా ఏంటి? పాత సామెతలు కొన్ని చూస్తే కూడా సబ్జెక్ట్ అయిద్దాం. అంత పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అన్నారు. సో ఉమ్, మనం దానాలు చేస్తే పెట్టే పిల్లలు పుడతారంటే ఆ దానం చేసినప్పుడు ఎవరైతే అంటే యాక్చువల్ గా సంబంధం అంటే డెస్టినీని షేర్ చేస్తున్నాం ఇక్కడ మనం. ఈ షేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు అమ్మ గోవిందమ్మ కాస్త ఆపుతల్లి క్లాస్ నడిచేటప్పుడు ఉంటుంది. నేనే ఆపుతా అసలు ఇంత చెప్పే కన్నా. సో అప్పుడు ఏమవుతుంది, ఒకరికొకరు సంయోగం ఇచ్చుకుని ఒక కుటుంబం కింద వచ్చినప్పుడు అంటే ఇప్పుడు మనం అంతా విశ్వసేవ చేస్తే బ్రహ్మబాబా కుటుంబం రాని స్టాండర్డ్ పెట్టాడు ఆయన. అంటే ఆయన ఉమ్, చెప్పదలుచుకుంది ఏంటంటే సంబంధాల ద్వారా సుఖాన్ని పొందడం అంటాడు. ఓకే. ఈ రోజు పెట్టే పిల్లలు వచ్చారు అనుకోండి, ఆ పిల్లల్ని పెంచడం అన్నది ఒక ఆనందించాల్సిన విషయం. ఆ పిల్లలు పుట్టడము, వాళ్ళ ఆటలు మాటలు ముద్దు మాటలు ఇవన్నీ చూస్తుంటే అదొక ఆనందం అది. అవునా కదా? ఉమ్, సో ఉమ్, అలా ఆనందాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ పిల్లల్ని పెంచాలి. ఆ తర్వాత వీళ్ళు ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత ఆ పిల్లలు మళ్ళీ వాళ్ళని చూసుకుంటారు. ఐడియల్ సిచ్యువేషన్ బాబా లెక్కన. సపోజ్ వీళ్ళు చేసేటప్పుడు దానాలు చేయకుండా అప్పులు చేశారు అనుకోండి, అప్పుడు ఎట్లా వస్తారు పిల్లలు? పీక్కు తినే పిల్లలే వస్తారు. అప్పుడు తండ్రి సంపాదిస్తూ ఉంటాడు, పిల్లలు కూర్చుని తింటూనే ఉంటారు. అందుకే ఆయన డ్రామా యాక్యురేట్ అంటాడు. యాక్యురేట్ అంటే ఖచ్చితం. ప్రతి పైసా ఎటో ఒక వైపు నుంచి అన్నది సెటిల్ అయిపోతూనే ఉంటది. అందుకే ఈ రోజు మీరు సంగమంలో వచ్చేటప్పుడు దాత స్థితి ద్వారా మీరు చేసుకుంటూ పోండి అంటాడు.
అలా ఉమ్, కాకుండా దాన్ని వ్యతిరేక దిశలో మేము అప్పులు చేసి ఈ రోజు అప్పులు చేసి ఎగ్గొడుతుంది ఏదో పెద్ద ఫ్యాషన్ అచీవ్మెంట్ అనుకుంటున్నారు కానీ ఇండియన్ లా ఏం చేయలేకపోవచ్చు, అంటే దేశం యొక్క చట్టాలు. కానీ భగవంతుని చట్టాల విషయానికి వచ్చేసరికి రికార్డ్ అయిపోయింది, అన్యాయంగా డబ్బు తీసేసుకున్నారు. సో ఖచ్చితంగా ఫైనాన్సర్లు వచ్చి పుడతారు కదా అప్పుడు. పుట్టినప్పుడు వాళ్ళ హక్కు, వాళ్ళు సంపాదించుకున్న డబ్బుని ఈ రోజు అప్పులు ఇచ్చారు వాళ్ళు. సో ఖచ్చితంగా మళ్ళీ అది రిటర్న్ వాళ్ళకి వెళ్తూనే ఉంటది. సో అంతా ఆ రకంగా కాంప్లికేట్ చేసుకోకుండా ఉంటుండే ఆయన. ఇప్పటి నుంచే దాత సంస్కారాలు, దాత విధాత వరదాత ఈ రకంగా సంస్కారాలు రికార్డ్ చేసుకుని ఆ రకంగా ఉన్నప్పుడు ఏమైందంటే ఆయన చెప్పినట్టు ఐడియల్ సిచ్యువేషన్ లో ఆ తల్లిదండ్రులు, ఆ పిల్లలు, ఆ గృహస్థు జీవితము, ఆ పిల్లల ఆ పెరుగుదల, ఆ పిల్లల్ని చిన్నప్పటి నుంచి పెంచడం అనేది కరెక్ట్ గా చెయ్యాలి, బాబా చెప్పిన లెక్కన చెయ్యాలి, కానీ ఇట్స్ అన్ ఎంజాయ్మెంట్ ఆ పిల్లలు అన్నది. సో ఆ రకంగా ఇచ్చేసేంత మళ్ళీ ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఈ వారసత్వంగా వీళ్ళు రాసిస్తారు. ఆ మళ్ళా పిల్లలు ఆ తర్వాత అంటే అసలు ఫ్యామిలీ లైఫ్ అన్నది ఒక ఎంజాయ్మెంట్ అంటాడు బాబా. గృహస్థు జీవితం శ్రేష్ఠ సంబంధాలు అంటాడు. ఉమ్, సో ఆ రకంగా మనం చేసుకున్న కర్మల్ని బట్టే ఆ పిల్లలు వీళ్ళంతా వస్తారు. సో పిల్లలు పుట్టటం లేదు అని అంటే మరి ఎక్కడైనా కర్మల ఖాతా లేకపోయి ఉండాలి, లేదా పూర్తిగా బాబానే ఆ రకంగా. అంటే ఇది ఏమవుతుందంటే జ్ఞానంలోకి వచ్చేటప్పుడు ఇదే కొంచెం ఇదేంటంటే బ్రెయిన్స్ అంటే ఒక వ్యక్తి జీవితాన్ని కరెక్ట్ గా స్టడీ చేస్తే చెప్పొచ్చు ఇదే ఉమ్, రీజను అని చెప్పి చెప్పలేము. ఇప్పుడు కరెక్ట్ గా చేసేటప్పుడు ఆ రకంగా పెట్టేవాళ్ళు రావచ్చు, కొంతమందికి అసలుకే ఉండట్లేదు అంటే ఖాతా ఉండకపోవచ్చు, లేదా పరమాత్మతోటే జీవితం గడపాలి అని అనుకున్నప్పుడు కూడా జీవితం లోక కళ్యాణం కోసం ఇదైనప్పుడు కూడా అది రాకపోవచ్చు. అంటే ఒక ఆత్మ యొక్క జీవితాన్ని కరెక్ట్ గా స్టడీ చేస్తే చెప్పొచ్చు. అంతేగాని ఇదిగో ఇందుకే పిల్లలు పుట్టలేదు, ఇందుకే పుట్టారు. ఒకవేళ పిల్లలు పుట్టే అవకాశం ఉన్నా గానీ వర్తమానంలో గనక వీళ్ళు మార్చారు అనుకోండి, అప్పుడు మీకు ఆయన డ్రామా ఎట్లా ఉందంటే వర్తమానంలో మీరు ఏదైనా మార్చాలనుకుంటే మార్చేయచ్చు. సపోజ్ నా పుణ్యం ఖాతాలో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చెప్తే సపోజ్ పుణ్యం ఖాతం ప్రకారం 90 ఏళ్ళు జీవించాలని ఉందనుకోండి, వర్తమానంలో గనక మనము క్రోధాన్ని చేసుకోవడము, బండ్లు ఇష్టం వచ్చినట్టు నడపడము, ఎక్కడికైనా వెళ్ళి గుద్దేశాం అనుకోండి, ఖచ్చితంగా పోతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఆత్మ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా చేస్తుంది వర్తమానంలో. ఇప్పుడు బండ్లు నడిపేటప్పుడు ఇష్టం వచ్చినట్టు నడిపి పారేస్తున్నారు. సో అప్పుడు ఒకవేళ ఆత్మకు ఆయుష్ ఉన్నా కానీ వర్తమానంలో బుద్ధి ఉపయోగించకుండా ఎక్కడొక వెళ్ళి గుద్దేసి బాడీ స్మాష్ అయిపోయింది అనుకోండి, ఖచ్చితంగా లైఫ్ ఫోర్స్ బయటకు వచ్చేస్తుంది. కాబట్టి పోయినట్టే శరీరము. సో ఈ పిల్లలు పుట్టడం కూడా అంతే. ఒకవేళ భాగ్యంలో ఉన్నా కానీ వర్తమానం లే కారణం చేతన నిర్ణయం తీసుకున్నారు అనుకోండి, మారిపోతుంది. సో మీ గడిచిపోయిన గతం డామినేట్ అవుతుందా, వర్తమానం డామినేట్ అవుతుందా అన్నది మనం తీసుకునే ఆలోచనల నిర్ణయాల మీద ఉంటుంది. అందుకే ఒక ఆత్మని కరెక్ట్ గా స్టడీ చేసి ప్లస్ మెయిన్ వాళ్ళు లోపల ఏం ఆలోచిస్తున్నారు అన్నది ఎక్కువ సిగ్నిఫికెంట్. ఇక్కడ మనం బయట నుంచి చూసి నిర్ణయాలు తీసుకోలేం. అందుకే ఎవరికి వాళ్ళు తెలుసుకుని, అందుకే మీ క్లాసులు చెప్పేటప్పుడు ఏం చేశాను, నా జీవితానికి సంబంధించిన స్వచింతన నేను చేసుకుంటే నాకు కరెక్ట్ ఆన్సర్స్ వస్తాయి. అది ఒకరికి చెప్పాలి అని అంటే బయటికి చెప్పేటప్పుడు ఏమో అందరం మేము మంచివాళ్ళు అన్నట్టే చెప్తారు, లోపల ఏం ఆలోచిస్తుందో మనకు తెలియనప్పుడు మనం ఎట్లా కరెక్ట్ గా ఇదిగో నువ్వు ఇలా చేసావు కాబట్టి ఇలా వచ్చింది అని చెప్పలేం. ఈ రోజు తండ్రి కూర్చుని సంపాదిస్తుంటే పిల్లలు తింటూ ఉంటే పిల్లలది తప్పు అంటున్నారు అందరు, కానీ యాక్చువల్ గా తండ్రి తప్పు ఇక్కడ. ఎందుకంటే అక్కడ అప్పులు ఎగ్గొట్టాడు, రుణ భారం పెరిగిపోయింది. ఆ రుణానుబంధానికి అప్పుడప్పుడు అంటారు చూసారు, ఆ రుణానుబంధం అని చెప్పి. సో వాళ్ళు వస్తారు. సో ఏ రకంగా వచ్చినా అక్కడ జీవితంలో సంతోషం ఉండేటట్టు భాగ్యాన్ని రచించుకోండి, సంబంధాలని రచించుకోండి అంటున్నాడు. అంటే ఆయన లెక్కన ఎట్లా రచించుకోవాలంటే అందరం ఒక కుటుంబంలోకి వచ్చేసి హ్యాపీగా ఆడుతూ పాడుతూ ఆ స్నేహం అన్న దీంతో ఎంజాయ్ చేయాలా అన్నట్టుంది ఆయన చట్టం. మనం వ్యతిరేకంగా చేసేసరికి నా దిగిపోవాల్సి వచ్చింది. చెప్పండి ఇంకేమన్నా. హలో అన్నయ్య. ఓకే ఓకే అర్థమైంది. సో ఒకటే మీ ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే కర్మ ఫిలాసఫీ అర్థం చేసుకునేటప్పుడు ఆత్మ యొక్క మొత్తం ఇది చూడాల్సి వస్తుంది. మనం ఊరికే అది ఇది అని చెప్పేసి నిర్ణయించలేం. అందుకే మీకు మరీ మరీ చెప్తున్నాం, ఎవరిది వాళ్ళు స్వచింతన చేసుకోండి తెలిసిపోతుందని. ఓకేనా? థ్యాంక్ యూ. ఇంకెవరైనా ప్రశ్నలు?
సరే ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను. ఇందాక చిన్నపిల్లల గురించి చెప్పాను శ్రీనివాస్ అన్నయ్య. చెప్పండి. సపోజ్ ఇప్పుడు మనమే హైదరాబాద్ లో చూస్తున్నాం, పిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? మీరు ఇందాక పిల్లల గురించి అన్నారు కదా, చలో అదే ప్రశ్న అడిగితే ఇంకా క్లారిటీ వస్తుంది మీకు. ఎందుకు అంటే తల్లిదండ్రుల జీవితంలో ఆ దుఃఖం ఎందుకు వచ్చింది? ఆ పిల్లల జీవితంలో ఆ దుఃఖం ఎందుకు వచ్చింది? ఏ అంటే రకంగా వాళ్ళ తల్లిదండ్రులు రికార్డ్ చేసుకున్నారు కాబట్టి అవి ఇప్పుడు రిపీట్ అవుతుంది. అంటే ఆ స్త్రీ శరీరంలోకి ఒక ఆత్మ వచ్చిందంటే అంతకన్నా ముందు పురుష శరీరంలో ఉంది. ఎక్కడో ఈ రకమైన కర్మలు ఆచరించారు. సో ఏ బీజాన్ని నాటితే అదే ఫలము, ఒక బీజాన్ని నాటితే ఎన్నో ఫలాలు. ఇప్పుడు నాటితే కొంతకాలానికి. సో అప్పుడు ఏమైపోయింది? మళ్ళీ అది అనుభవించాలంటే కొంతకాలానికంటే శరీరం మారాల్సి వస్తుంది. ఎందుకంటే వీళ్ళు పురుష శరీరంలో ఏ దుఃఖాన్ని అయితే ఇచ్చారో అది మళ్ళీ తిరిగి కరెక్ట్ గా అనుభవించాలంటే మళ్ళా శరీరం రావాల్సి వస్తుంది. వచ్చేసింది. తల్లిదండ్రులు ఏం చేశారు మరి అని అంటే, వీళ్ళ పూర్వజన్మలు ఆ తప్పు చేసేటప్పుడు ఈ ఆత్మలు సహకరించారు. సహకరించినప్పుడు ఏమైంది? తల్లిదండ్రుల లాగా వచ్చేసారు. సో అది అత్యాచారం జరిగినప్పుడు తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే పాపకార్యానికి సంయోగం ఇచ్చేశారు. సో పాపంలో భాగస్తులు అయిపోయింది. అసలు మెయిన్ అక్యూజ్డ్, మెయిన్ క్రిమినల్ ఏమో ఎక్కువ అనుభవిస్తారు. సపోజ్ ఈ సిచ్యువేషన్ లో పిల్ల రూపంలో వచ్చి, సో వీళ్ళు పూర్వజన్మల సంయోగం ఇచ్చారు కాబట్టి వీళ్ళకి కొంత వస్తుంది. అందుకే పాపాలు జరిగేటప్పుడు సంయోగం ఇవ్వద్దని చెప్పడానికి కారణం అదే. పుణ్యం పడిపోతుంది. అసలు మరి బుద్ధి వాడాలి కదా. మరి అక్కడ తప్పు జరుగుతూ ఉంటే సంయోగం ఇస్తా అంటే ఎట్లా మరి? సో అందుకే యజ్ఞానికి సంయోగం ఇస్తున్నామా, యజ్ఞానికి ద్రోహం చేస్తున్నామా అన్నది ఇంపార్టెంట్. మనం చాలా మంది అది క్యాజువల్ గా తీసేసుకుంటున్నారే కానీ యాక్చువల్ గా ప్రతి సంకల్పం రికార్డ్ అవుతుంది. ప్రతి దానికి ఆయన మందికే మరీ కార్మిక్ ఫిలాసఫీస్ చూపిస్తున్నాం మేము. ఏ బీజాన్ని నాటితే అదే ఫలం, ఒకటి నాటితే ఎన్నో ఫలాలు, ఇప్పుడు నాటితే కొంత. అంటే కొన్ని విషయాలు అనుభవించాలి అంటే ఒక స్త్రీ శరీరంలో ఉన్న ఆత్మని బాధ పెడితే ఆ బాధ అనుభవించాలంటే ఖచ్చితంగా వచ్చే జన్మలో ఆ శరీరం వస్తుంది అది అనుభవించడానికి. చాలా ఐ ఓపెన్ అయిపోతుంది మీ కర్మ ఫిలాసఫీ వింటుంటే. చాలా డీప్ గా ఏమవుతుంది? తెలుస్తుంది. ఐ ఓపెన్ అవుతుంది. ఎన్ని రోజులు తెలియని చాలా కొంచెం బుద్ధి పనిచేస్తుంది ఒక్కొక్కసారి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఏదో ఒక విషయంలో సో అదే విధంగా ఇప్పుడు పిల్లలు కొంతమంది ఇండికేషన్ ఎట్లుంటారంటే చేస్తుంది. రావడమే మంచి టాలెంట్ తోటి వచ్చేస్తారు, పేరు ప్రతిష్టలు వచ్చేస్తాయి. ఆ పిల్లలతో పాటు తల్లిదండ్రులకు పేరు వచ్చేస్తుంది, గౌరవం వచ్చేస్తుంది. ఎందుకు? ఎక్కడో ఆ పిల్లలు పుణ్యం చేసుకున్నారు, ఆ చేసేటప్పుడు వీళ్ళు సంయోగం ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఆ పిల్లలు ఆ టాలెంట్ తోటి వచ్చేసినప్పుడు ఏమైపోతుంది అంటే ఆ గౌరవం అంతా తల్లిదండ్రులకు వచ్చేస్తుంది. తప్పు జరిగినప్పుడు తల్లిదండ్రుల ఖాతాలో అవమాన భారం వస్తుంది, దుఃఖం వస్తుంది. అంటే పాపకర్మలకు సంయోగం ఇచ్చారు. సో పిల్లలు చేసే కర్మలకు తల్లిదండ్రుల గౌరవాన్ని నిలబెట్టారు, పేరు ప్రఖ్యాతలు వచ్చినాయి అంటే ఎక్కడో వీళ్ళు పుణ్యం చేసుకున్నప్పుడు ఒకరికొకరు సంయోగం ఇచ్చుకున్నారు. సో ఇప్పుడు బాబా ఏమంటాడు? ఆ రకంగా పుణ్యకార్యాలు చేసి సంయోగం ఇచ్చుకోండి. సో ఈ రోజు ఇంట్లో పిల్లలు పుట్టారు, చక్కగా చదువుకున్నారు, పేరు తెచ్చుకున్నారు, చేశారు అని అంటే ఇది బాగుంటుందా? అప్పుడు ఆనందం అనిపిస్తుందా, అనిపించదా? పుత్రోత్సాహం అంటారు చూసారా, తండ్రికి తల్లిదండ్రులు అంటారు మాకెంతో మా పిల్లలు ఇలా చేశారు అని చెప్పి. సో ఆ రకంగా పిల్లల్ని కనేటప్పుడు చక్కగా పుణ్యకార్యాలు చేసి, సో ఇక్కడ ఏమైపోయింది? తల్లిదండ్రులు పిల్లలు పుణ్యాన్ని పంచుకొని వచ్చారు. అప్పుడు ఏమవుతుంది? తల్లిదండ్రులకు పోయిన జన్మల్లో పుణ్యకార్యాలకు సంయోగం ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఆ రకంగా కుటుంబంలోకి వచ్చి తల్లిదండ్రులు పిల్లల ఉన్నతికి సంయోగం ఇస్తారు, పిల్లలు ఆ సంయోగాన్ని తీసుకుని ఉన్నతికి వచ్చి అందరూ కలిపి ఆ పుణ్యాన్ని, ఆ గౌరవాన్ని ఎంజాయ్ చేస్తారు. ఇలా జీవించండి అంటున్నాడు. మేము అలా చెయ్యము. పాపకార్యాలు జరుగుతుంటే మేము పాపకార్యాలకు సంయోగం ఇచ్చి ఇదే రైటు, ఇదే కరెక్ట్, ఎవరేం చేసుకుంటారో చూసుకుందాం అని అంటే ఎవ్వరు ఏం చెయ్యరు, మనని మనమే చేసుకుంటాం అంతే. ఇక ఆయన చట్టం ఇదని చూపిస్తాడు అంతే. అసలు నిజంగా చెప్పాలంటే చెయ్యాలే గాని పిల్లల ద్వారా ఎంజాయ్మెంటే ఉంటది. మనం ఏంటంటే అది కరెక్ట్ గా వాళ్ళని భయపెట్టేసి చేసేసి ఏడిపిచ్చేసి ఇవన్నీ చేసేసరికి తల్లిదండ్రులు స్ట్రెయిన్ అయిపోతున్నారు, పిల్లలు స్ట్రెయిన్ అయిపోతున్నారు. అందుకే శక్తినివ్వండి. అందుకే పిల్లల పెంపకం ఎలా అంటా ఏంటా అని ఇప్పుడు బాబ్దాదా శివ బాబా తండ్రి, బ్రహ్మబాబా తల్లిని చూసుకుని ఉదాహరణగా చూపిస్తున్నారు పిల్లల పెంపకం ఎలా ఉండాలని. మురళీలు అది కూడా ఉంది పిల్లల పెంపకం. అందుకే చెప్పగలుగుతున్నాను నేను కూడా. బాబా ప్రతి ఒక్కటి చెప్పాడు మురళిలో. కాకపోతే మనం తీసి చదవక ఈ నాలెడ్జ్ తీసుకోలేకపోయాం అంతే. ఏ యాంగిల్ తో చదివితే అది వస్తుంది, ఆ సబ్జెక్ట్ వస్తుంది. ఓకేనా? మళ్ళీ రాత్రి కంటిన్యూ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఓం శాంతి.